చందు పైల్వాన్ అసలు పూతరాజుగా ఎందుకు మారాలనుకున్నాడు? అసలు ఎందుకు వేసిండు? ఎప్పుడు వేసిండు? పూతరా వేసాం అంటే మామూలు కాదు శోభ. లేచి చూడంగానే నిజంగా అమ్మవారు నాకు అప్పుడు అనిపించింది శోభ. పా మనసు పూర్తిగా మొక్కితే అమ్మవారికి వచ్చి ఆశీర్వాదం ఇచ్చింది అన్నట్టుగా అనిపించింది నాకు. నా లైఫ్ స్టోరీ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు నీకు చెప్తున్నాను. ఆ 10 o'clock డాడీ వెళ్ళిపోయాడు. ఇక నాకు భయం, మా డాడీ 5 o'clock వస్తాడు మళ్ళీ డ్యూటీ నుంచి. పడతారా ఇక నాకు ఎట్టి పరిస్థితుల్లో మూడింది అని చెప్పి వేద్దాం అనుకుంటున్నాం. ఆ పోతరాజు వేస్తా అంటే ఏ బేట డైరెక్ట్ అమ్మవారికి నా కళలోకి వచ్చి చెప్పింది అని అంటే నాదేం లేదు మమ్మీ, నేను ఇప్పుడేమంటే వేసేస్తా డాడీకి సంబంధించి చదివి అని చెప్పిన. ఏమున్నా అమ్మనే చూసుకుంటా వదిలేసి అని చెప్పి మా డాడీకి చెప్పగానే మా డాడీ లైట్ చూసి చూడండి. పూతరాజు లాగా వేషం వేసినప్పుడు సండే రోజు బోనాలు ఉన్నాయి కదా, సో తాగవు? నేను తాగను మందు. ఎందుకు తాగి పూతరాజు వేషం వేస్తారు కదా? ఏరా పక్క ఉన్నోడివి నేను వేస్తా అని చెప్పి షూర్ అయిపోయారు. ఇప్పుడు సిస్టమేటిక్ అనేది లేదు. ఇప్పుడు గురువులు లేరు ఎవరికి, పూతరాజులకు గురువులు లేరు, ఎవరు లేరు. డైరెక్ట్ వస్తారు, వేసేసుకుంటారు, కథ అది లవణ పని అయిపోయింది. పూతరాజులకు మంత్రాలు వచ్చా? కొత్తగా మంత్రాలు నేర్చుకుని చేస్తారు మన మీద ఎఫెక్ట్ పడుతుందా లేదా అని చెప్పేసి. అంటే ట్రై చేయడం మా పైన ట్రై. నీకన్నా ఎప్పుడన్నా ఇంట్లో ఏమన్నా జరగడం కానీ నెగిటివ్ అనేది నేనైతే ఒకటే మాట అంటాను, నాకు కనిపించిన ఎవరన్నా మంత్రగాళ్ళు ఉంటే ఇట్లా కమ్ముకొట్టి ఇట్లా పట్టుకొట్టి ఇట్లా మిషన్ తిప్పి ఆడతాను. పోతరాజ్కి ఎవరైతే ఆడపిల్లలు ఉంటారు, జస్ట్ ఆడపిల్లలే, కాదు ఆడపిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ చేపిస్తాం. అంటే మీరు కడతారా మనీ లేకుంటే ఎట్లా? మాకు ఎట్లా అంటే పోతరాజులకు ఇన్ని కష్టాలు ఉన్నాయన్నమాట. చాలా కష్టాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకుకి ఇంట్లోకి బయటికి తీసుకొస్తారా? పసుపు పెట్టినా లేదు తీసుకురాదు, ఇంటనే పెడతారా, చేతిలో కత్తి పెడతారు. అట్లాంటిది మేము పసుపు పెట్టుకొని పొలిమేర 3 తొవ్వలు దాటుకుంటా, అది పర్వతాలు జస్ట్ లంగోట్ చెడ్డే ఉంటది మా మీద. ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ అటాక్ అయితే అనుకుంటా ఒకసారి ఆలోచించాలి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో హైదరాబాద్ అనగానే బోనాల పండుగ స్టార్ట్ అయిపోయింది కదా, సో మీ ముందుకు పోతురాజులను తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, సో చందు పైల్వాన్. సో చందు పైల్వాన్ పోతురాజ్, అట్లాగే సాయి కిరణ్ పోతురాజ్ మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే బాబాయ్, ఎలా ఉన్నారు? పైన బాగున్నాం అన్న, అమ్మవారి దయ వల్ల అంతా మంచిగా ఉన్నాం. ఓకే, సో చందు పైల్వాన్, సో హైదరాబాద్ లో మీ పేరు అయితే ఎవ్వరికి తెలియకుండా అయితే అస్సలు లేదు. ఒక 2 సంవత్సరాల క్రితం అయితే ఎక్కువ చందు పైల్వాన్ అని చెప్పేసి పేరు వినిపిస్తుండే. సో ఈ మధ్య కొంచెం తగ్గింది. ఎందుకు? యాక్చువల్లీ తగ్గింది అన్నట్టు మనము ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే 2 years నుంచి నేను ఎక్కువ ఆర్డర్స్ మాత్రం తీసుకుంటలేదు. ఓకే, ఎక్కడ నేను జంట నగరాలలో పోతరా చేస్తలేదు. 2 years బ్యాక్ అయితే నేను ఒక్కొక్క దగ్గర 30-35 ప్రోగ్రామ్స్ చేస్తుండే. ఈవెంట్స్, అమ్మవారి పోతరా చేసాం ఈవెంట్స్ 30 to 35 ఈవెంట్స్ చేస్తుండే. ఇక నేను 2 years నుంచి ఎట్లా అంటే ఇక వద్దు, ఇక చాలు, పిల్లలు బి పెద్దగా అవుతున్నారు, సో మనం వాళ్ళ ఫ్యూచర్ బి ఆలోచించాలని చెప్పేసి ఎక్కువ ఈవెంట్స్ తీసుకుంటలేదు. ఇంకొకటి ఇక ఫ్రెండ్ సర్కిల్స్లో బి ఎట్లయిపోతుంది అంటే ప్రతి ఒక్కరు అంటే చేయాలి, ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి అని అంటే ఇక మనము హెల్త్ కాన్షియన్స్ బి కొంచెం చూసుకోవాలి కదా. దానివల్ల నేను తక్కువ చేసేసిన అంతే. ఇక పేరు మాత్రం అమ్మవారి దయ వల్ల మంచిగా ఉంది మన పేరు. కానీ ఏమో సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కువ కనిపిస్తలే కదా, లేకుండా మీ వీడియోలో ఒక హల్చల్ క్రియేట్ అవుతుండే 3 సంవత్సరాల కింద అయితే. 100% శోభ మీరు చెప్పింది నిజమే. ఏంటంటే ఇక నేను ఎక్కువ ఫోకస్ ఎందుకు పోయి చాలా చేసినాం. ఇప్పుడు మన ఫ్యూచర్ బిజినెస్ ఇవన్నీ ఆలోచించాలి. ఈ కొన్ని రోజుల పాటు ఇది బాగుంటది, ఇదే మనం లైఫ్ టైం చేసుకుంటా పోతే మాత్రం ఇక మనం ఫ్యూచర్ చూడాలి, మన బిజినెస్ మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళని చూడాలి కదా. సో దానివల్ల మనం కొంచెం డ్రాప్ అవుట్ అయ్యి ఎవ్రీ ఇయర్ మాత్రం చేస్తున్నాను ఈవెంట్స్ మాత్రం. ఎవ్రీ ఇయర్ నేను ఎంత పేరు కమాసినా, ఎంత పైసలు వచ్చినా అమ్మవారికి మాత్రం సేవ మాత్రం మర్చిపోను. 100%. అంటే చందు పైల్వాన్ అసలు పోతురాజుగా ఎందుకు మారాలనుకున్నాడు? అసలు ఎందుకు వేసిండు? ఎప్పుడు వేసిండు?
అంటే యాక్చువల్లీ నేను 2010 నుంచి స్టార్ట్ చేసిన 2010-11 నాది ప్రస్తుతం పోత్రా చేసేది. ఓకే. ఆ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు మాది మల్లపల్లిలో గుడి ఉంటుండే, ఎల్లమ్మది బంతిపోషమ్మది టెంపుల్ ఉంటుండే. ఇప్పటికి టెంపుల్ ఒక 110 ఇయర్స్ అయింది అమ్మవారి, చాలా పాత గుడి. సో అక్కడ ఏంటంటే ఎవ్రీ బోనాలు ఆషాఢంకి అక్కడ నుంచి మా బస్తీ వాసులు అంతా పెద్ద మనుషులు కలిసి మల్లపల్లి టు గోల్కొండ కిలకి తొట్టెల తీస్తుండే, తొట్టెల బోనాలు తీస్తుండే. సో అక్కడ పోతురాజులు వస్తుండే ఆ టైంలో. చిన్నప్పుడు మనకు అరే వాళ్ళని చూస్తే ఒక అట్రాక్టివ్ అనిపిస్తుండే, అరే పోతురాజులు దాచుకొని చూస్తుండే వాళ్ళు వచ్చినప్పుడు. సో ఒకసారి మనం వేయాలి, పెద్ద ఆయనకి వేయాలి. మనకు అప్పటికి దాని గురించి తెలియదు ప్రాసెసింగ్. పోతురాజు వేద్దాం అని చెప్పేసి చిన్నప్పుడు ఆడుకుంటుండే మేము. బోనాల పండుగ వస్తుంది అని అంటే ముందు మేమే పసుపు పెట్టుకొని ఆ కొబ్బరి తాళ్ళు తీసుకొని ఆడుకుంటూ పోతుండే. సో దాని వల్ల ఏమైపోయిందంటే ఒకసారి వేయాలి అని చెప్పేసి ఎవరికి కన్సల్ట్ కావాలో మనకు తెలియదు, దీన్ని ఎట్లా చేస్తారో తెలియదు. సో మన ఫ్రెండ్ చింటూ అని చెప్పేసి ఉంటాడు, అతను వేసినప్పుడు నేను అతనికి అడగడం జరిగింది, అరే ఇది ఎట్లా వేస్తారు భయ్యా అంటే, అరే మన గురువు ఉన్నాడు, గురువు దగ్గరికి పోతే చెప్తాడు నడువు అని చెప్పేసి, మన ఉస్తాద్ ఉన్నాడు చెప్తాడని చెప్పేసి బజ్జే నరసింహ అన్న అని చెప్పేసి మా ఉస్తాద్ ఉండే. ఓకే. మా ఉస్తాద్ దగ్గరకి ఫస్ట్ టైం మా బ్రదర్ చింటూ వేసినప్పుడు నేను ఎక్కడ వేస్తున్నావు అని అంటే, ప్రజెంట్ నేను ఈడ వేస్తున్నా, ఆడికి రండి అని అంటే అక్కడికి వెళ్ళిన. పోయినాకనే చూసిన ఇక్కడ అది ఫస్ట్ వచ్చేసి మన షేక్పేట్ దరగాల. ఓకే. సో మావాడు వేస్తుండో ఇక నాకు బి వేయాలి అనిపిస్తుంది, వేయాలి మనోడికి మంచి హెవీ పర్సనాలిటీ ఉంటుండే అప్పుడు. వేయాలి అంటే నేను అన్నకు అడిగిన, అన్న మరి నన్ను వేయమంటారా అవి అంటే, మీ ఇంట్లో పర్మిషన్ తీసుకున్నావా అని అన్నారు. అడగలే అన్న, అడిగితే వేయొద్దు అని అంటారు అని చెప్పిన. సరే బెట్టా నువ్వు వేస్తావు అంటే నేను వేపిస్తా అని అన్నాడు. సరే వేస్తా కాక అని అంటే, అప్పటికి నా దగ్గర పోతురాజు సామాన్ లేదు, ఎట్లా వేయాలి తెలియదు. సో కాక దగ్గర పోతురాజు సామాన్లు ఉంటుంది చాలా. సో నాకు ఏం చెప్పింది, సరే వేస్తావు అంటున్నావు కదా, అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది, టెన్షన్ తీసుకోక వేయి అని అంటే సరే అని చెప్పేసి అప్పుడప్పుడు పోతురాజు సామాన్ తెప్పించి అక్కడ నాకు రెడీ చేసి స్టార్ట్ చేసారు. ఈ అమ్మవారి ఆశీర్వాదం ఉంది కాబట్టి అక్కడ సక్సెస్ అయినాం కాబట్టి ఇప్పటిదాకా మనం మొత్తం సక్సెస్. ఓకే. ఏడ ఫెయిల్ కాలే మనం ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ ఇయర్ వేస్తే 15 ఇయర్స్ అవుతుంది నాకు కంప్లీట్ అయ్యి. ఇప్పటిదాకా మనకి ఏడ బ్యాడ్ రిమార్క్ అనేది లేదు, మనం ఇట్లా తప్పు జరిగింది పోతురా చేసాం అన్నట్టు లేదు మనతో. అప్పుడు అమ్మవారికి మొక్కినైతే ఇప్పటిదాకా అట్లనే సాధించింది అమ్మవారు, ఇట్లనే ప్రెసెంట్ గా మనం చేసుకుంటూ పోతున్నాం. ఏ ఇయర్ లో స్టార్ట్ చేసినావు అన్న నువ్వు? 2010. నీ ఏజ్ ఎంత ఉండే అప్పుడు? నా ఏజ్ వచ్చేసి 2010 లా ఉండొచ్చు అన్న, అదే కాలేజ్ టైంలోనే. ఇప్పుడు 9 లా నాకు కంప్లీట్ అయింది. 10 లా అంటే 18-19 ఉంటుండే ఆ టైంలో. ఓకే. అయితే ఇప్పుడు పోతురాజు వేషం వేయడానికి సో ఎంత ఏజ్ ఉండాలి అసలు? అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏమైపోయిందంటే శోభాయ్, పోతురాజు అంటే మనకు దాని గురించి ఎక్కువ అవగాహన లేకుండే మనం స్టార్టింగ్ లో వేసినప్పుడు. ఎట్లయితే మనకు ఒక 5-6 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్లీ దీని గురించి మనం కనుక్కున్నాం, ఏంది ఎట్లా పోతురాజు అంటే ఏంది అంటే. మా గురువులు చెప్తుండే, మాకు మా ఉస్తాదులు చెప్తుండే, అరే పోతురాజు వేసామంటే మామూలు కాదురా భయ్, దానికి ఒక ప్రత్యేకత ఉంటది, దాన్ని పట్టించి పోతుంటేనే మనకు లైఫ్ అనేది కనిపిస్తుంది, అమ్మవారి ఆశీర్వాదం ఉంటది. ఏదో లౌండ్ పనులు వేసేసినాం అనుకో చాలా ప్రాబ్లం ఉంటది, మీరు తట్టుకోలేరువి. ఒక్కసారి బెడ్ మీద అంటే లేస్తారో లేవరో గ్యారంటీ ఉండదు అని చెప్పారు. సో అట్లా చాలాసార్లు మా గురువులు చెప్పారు. దాని తర్వాత ఈ పోతురా చేయడం పర్టికులర్ ఏజ్ అంటే ఎప్పుడన్నా మనకు మొక్కు ఉంది అనుకోండి అన్న, ఇప్పుడు అమ్మవారికి మనం మొక్కుంటాం అట్ ద ఏజ్ ఆఫ్, ఇప్పుడు మన పెళ్ళైనాక మాకు కొడుకు పుట్టాలి అమ్మా, నేను కొడుకు పుడితే నీకు పోతురా చేపిస్తా అంటే ఒక్కసారి వేయించుకుంటే బాగుంటది. అంటే వన్ సర్టెన్ ఏజ్ వచ్చినాక ఒక 4-5-6 ఇయర్స్ వచ్చినాక ఒక్కసారి వేయించుకొని మళ్ళీ డ్రాప్ అవుట్ చేసి వాడు దానికి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైతే పోతురా వేయాలి అని అనుకుంటే ఒక 19-20 ఏజ్ ఉంటేనే అప్పుడు స్టార్ట్ చేయాలి. సో 18+ ఉండాలి. 18+ ఉండాలి. 18+ ఉండాలి. ఇప్పుడు మనకి ఏదైనా మొక్కు ఉంది వేయించుకోవాలన్నప్పుడు ఒక వాడు ఫస్ట్ క్లాస్ లేదంటే సెకండ్ క్లాస్కి వచ్చినప్పుడే వానికి వేయించి మళ్ళీ డ్రాప్ అవుట్ చేయాలి. అదే కంటిన్యూ చేసుకుంటా పోతే ఇక అదే ఫీల్డ్ అయిపోతుంది. స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, మళ్ళీ దేని మీద ఉండదు. అమ్మవారు మనకు ఆశీర్వాదం ఇస్తుంది అంటే మొత్తం ఇస్తుంది, చాలా ఇస్తుంది. కానీ దాంతో పాటు మనం స్టడీస్ ని చూసుకోవాలి కదా, ఫ్యూచర్ చూడాలి, స్టడీస్ చూడాలి. మొక్కుందాం అంటే మాత్రం ఒక్కసారి వేయించి డ్రాప్ అవుట్ చేసి మళ్ళీ ఏజ్ వానికి 19-20 ఇయర్స్ వస్తేనే వేపియాలి. ఓకే. సో ఇప్పుడు సాయి కిరణ్ బ్రో మీ శిష్యుడా? శిష్యుడు అన్న శివబాయ్
మనకు శిష్యులు అనేది ఎవ్వరూ లేరు. ఓకే. మనం శిష్యులు గురువులు అని చెప్పేసి ఎప్పుడు పెట్టుకోము. నా తమ్ముళ్ళు అని చెప్పేసి నేను తీసుకెళ్తా. ఓకే. నేను మన తమ్ముళ్ళకు మంచి దారిలో తీసుకెళ్తా. ఎట్లా అంటే ఇది ఇది కరెక్ట్, ఈ విధానంగా పోతేనే వేయాలి, ఈ విధానం చేస్తే వేస్ట్ అని చెప్పేసి ప్రతిదీ మనం ఇప్పుడు ఎవరికి గురువు కాలేదు, నాకు శిష్యులు లేరు. నాకు నా దగ్గర 20-30 మంది చేస్తారు తమ్ముళ్ళు. వాళ్ళందరు తమ్ముళ్ళకే నేను వాయించుకొని వేపిస్తా, గానీ నేను గురువుని అని చెప్పి ఎప్పుడు దాకా చెప్తాను. సరే, ఇప్పుడు సాయి కిరణ్ బ్రో ఏం చెప్తాడో చూద్దాం. మీరు గురువు అంటాడా, అన్న అంటాడా, ఏమంటాడా చూద్దాం. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు బ్రో? ఇయర్ తో 10th ఇయర్ కంప్లీట్ అయిపోతుంది అన్న. నా ఏజ్ 14 ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం. ఓకే, 14 ఉన్నప్పుడు 14 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం. మా అంటే ఎట్లా అంటే మా ఫాదర్ వాళ్ళ డాడీ కూడా వేస్తుండే అన్నమాట. అప్పటి నుంచే మా చూసుకుంటే వస్తుండే మేము. మన ఆయన వేసినప్పుడు కూర్చుండే, ఇక మాకెప్పుడు ఛాన్స్ వస్తుంది అనేసి చూస్తూ ఉండే. మన ఆయన వద్దంటుండే, వేషం వేస్తుంటే వద్దురా, మేమే ఇప్పటికైతే అవసరం పడుతున్నాం, ఇట్లా ఏ కూర్రి చనగడానికి వేరే ఉంటుంది, దాని పద్ధతులు మీరు ఉంటే మేము పాటించలేరు అనేవారండి. మా ఇంటికాడ గిరణ్ అన్న ఒక అంటుండే, అన్నని మెల్ల కన్సల్ట్ అయ్యి అన్నతో మెల్ల మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఇయర్ నా 14 ఇయర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం వేసినా మెట్టూడాలో వేసినమాట. ఫస్ట్ టైం అన్న స్టార్ట్ అయింది నా జర్నీ. ఓకే. సో ఫస్ట్ వేయాలనుకున్నావు కదా, ఎవరిని అడిగినావు నువ్వు ఫస్ట్? మా అన్న ఉంటాడు మా ఇంటికాడ, గిరన్న అనేసి, అన్నతో స్టార్ట్ అయింది అనమాట. అన్నకు అడిగి అన్న తీసుకువెళ్ళి మళ్ళీ మొత్తం తీసుకొచ్చాక మొత్తం చూసుకొని దానికి ఇట్లుంటాయి కండిషన్స్ అన్ని చెప్పేవారికి ఓకే అని చెప్పి చెప్పినాం అనమాట. ఏమేమి కండిషన్లు ఉంటాయని చెప్పారు? ఫస్ట్ మందు తాగడమే గానీ, ఏ ఆడపిల్లని టచ్ చేయడమే గానీ, మళ్ళా ఇంకా వేరే వాళ్ళు మనం వాటర్ వేయడమే గానీ, మూర్తోవల కాడ గానీ అటువంటి జాగ్రత్తలు చూసి ఉండాలా. మందు తాగొద్దా? మందు తాగొద్దు. మందు తాగి పోతురాజు వేషం వేస్తారు కదా, ఏరా? ఇప్పుడు శోభ ఎట్లుందంటే మందు తాగి చాలా మంది చేస్తారు, ఫ్యాక్టరీ చెప్తున్నా, చాలా మంది చేస్తారు. ఇంకొక పోతలింగన్న పోతరాజుకి మందు ఎక్కుతుంది, 7 కుండల కళ్ళు తాగుతారు పోతలింగన్న పోతరాజు. సో ఏంటంటే మందు తాగుమని అంటే అప్పుడు జమానాల పోతరాజు ఎట్లుంటారు అంటే, ఇప్పుడు 2 పెగ్స్ తాగేసి వెళ్తుండే, బయలుదేరుతుండే, ఓం నమః శివాయ అవుతుండే, బయటికి వెళ్తుండే. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మందు తాగుమని అంటే ఒక్కొక్క పోతరాజు 2 ఫుల్ బాటిల్ తాగి బయటికి వెళ్తారు. చెప్తున్నాడు ఉన్న ఫ్యాక్టరీ కదా. సో మనం ఏం చేస్తున్నాము, మన ట్రెడిషనల్ ని మనమే పాడు చేసుకుంటున్నాం. లిమిట్స్ అంటే ప్రతి దానికి ఒక లిమిట్స్ అనేది ఉంటుంది. ఆ లిమిట్స్ ఫాలో చేస్తేనే దానికి ఒక అందం. ఆ లిమిట్స్ క్రాస్ అయ్యి నేను పోతానంటే నువ్వు అమ్మవారికి భక్తితో చేస్తలేవు, ఆ చేసేది ఫైదాబీ లేదు. అంతే కదా భయ? అంతే. సో పోతరాజులకు ఆ టైంలో ఏం చేస్తున్నా అంటే గురువులు చాలా ఒక 40-50 సంవత్సరాల పోతరాజులు నేను చెప్తున్నా, ఒక 2 పెగ్స్ తాగిపించి వాళ్ళకు గుడ్లకు తీసుకుపోతుండే. వాళ్ళంతా పులిమేర దాటి ఆడుకుంటా చేసుకుంటా ఏ దుష్టశక్తులు రాకుండా నీట్ గా పద్ధతిగా పోతుండే. ఇప్పుడు పద్ధతి ఏడుంది, నీట్ తనం ఏడు. చిన్న ఎగ్జాంపుల్, చిన్నగా ఆకి 15 సంవత్సరాలు విలువ 14 సంవత్సరాలు విలువ ఆడ వేసేస్తుండు. ఆకి జిసంలో బాడీ లేదు, ఏముండదు, పక్కగా ఉన్నోడివి నేను వేస్తా అని చెప్పి షురు అయిపోయారు. ఇప్పుడు సిస్టమేటిక్ అనేది లేదు. సో మందు ఆ టైంలో ఎట్లా అంటున్నా అంటే బెట, అప్పుడు గురువులు ఉంటుండే, ప్రతి విషయంలో మనకి ఇట్లా గైడ్ చేస్తుండే, పట్టుకొని నాడు బెట ఇట్లా నాడు, ఈ విషయంలో నాడు, ఆ విషయంలో నాడు అని చెప్పేసి గైడ్ చేస్తుండే. ఇప్పుడు గురువులు లేరు ఎవరికి, పోతరాజులకు గురువులు లేరు, ఎవరు లేరు, డైరెక్ట్ వస్తారు, వేసేసుకుంటారు, కథం. అది లౌండ్ పని అయిపోయింది. పోతరాజు అంటేనే ఒక లౌండ్ పని అన్నట్టు అయిపోయింది. సో మీ గురువు ఎవరు? మా గురువు లేరన్నా, మాకు గురువు ఎవరు లేరు. మా అమ్మనైనా మా గురువులే. ఓకే. మా గురువు అంటూ రోజు లేరు. మన ఆయన వేసిండు, ఆ తర్వాత నేను వేస్తున్నా మా ఇంట్లో నుంచి. మన వెనకాల ముందు తాత వేసిండు, మా గురువు అంటూ రోజు లేరు అన్నమాట. సో అంటే తాత వేసిండు, తర్వాత దాని తర్వాత మీ పిల్లలు కూడా వేసే ఛాన్స్ ఉందా? వాళ్ళ ఇంట్రెస్ట్ పైన ఉంటారు నాకు. ఓకే. సో దీంట్లో కళ్ళు మందు ఏంటంటేనా, అప్పటి జమానాల పుత్రాలు గావు పడుతున్నాయన్నమాట. వాళ్ళకి వచ్చే ఉగ్రరూపంకి గావు పడే టైంకి వాళ్ళకి కూల్ చేయడానికి కళ్ళు వస్తున్నాయి అన్నమాట. గుడి కాడ గావు పడిన తర్వాత కళ్ళు వస్తుండే. అది ఇప్పుడు ఈ దాంట్లో ఎట్లా అంటే ఒక ఫుల్ బాటిల్ లేని పుత్రాశం వేయం మేము. అదొక పాయింట్. ఇట్లా అంతానం నాకు బేదారిపోయి చేస్తుంది పుత్రాశం వేయాలంటే. అసలు యాక్చువల్గా వస్తాం అంటే మేము మామూలుగా మా ఇంట్లో చెప్పింది ఏంటంటే, మీరు గుడికి పోయేటప్పుడు నార్మల్ గా మీరు తాగిపోతారని అడుగుతున్నాం. మా ఇంట్లో మా డాడీ అడుగుతుండే, తాగైతే ఎవరు ఊరు కాబట్ట మీరు కూడా ఒక గుడికి పోయేటప్పుడు కానీ మంచి నీట్ గా శుద్ధిగా పూజ ఏమైనా చేసినా కూడా మీకు అది దేవుడు ఫలితం అని ఇస్తాడు. అట్లా ఊరు కానీ తాగి చేసిపోతేలే నువ్వు చేసిన పూతరాశానికి కానీ నువ్వు చేసిన పూజ కానీ ఫలితం ఉండదు అని చెప్పేసి మనం ఆయన నేర్పిస్తామంట నాకు అది. ఓకే. సరే, ఇప్పుడు నువ్వు పూతరాజు లాగా వేషం వేసినప్పుడు సండే రోజు బోనాలు ఉన్నాయి కదా, సో తాగుతావా తాగవా? నేను తాగను మందు, తాగవు. నార్మల్ గా అలవాటు లేదు మాకు తాగడం. నార్మల్ కూడా మందు తాగమన్నా. ఓకే. నా ఎంబడి ఇష్టంలోకి నేను ఫస్ట్ ఒకటే ఒక వీడియో చూసిన నువ్వు తాగేది
ఏ వీడియో చూడనా మందు తాగనేది వీడియో, అసలు మందు నార్మల్ తాగిన వీడియో కూడా ఉండదు నాది. మంద అలవాడలేదు, మంది ఎందుకు తాగుతాను ఇంకా? మందలు వాడలేదా? లేదా? లేదన్నా. ఓకే, నేను అదే ఉత్తగా అడిగినా అంటే బయటపడతానేమని అంతే. అలవాటు అలవాట్లేదు లేదు నాకు. కాదు, మంద అలవాట్లేదు. ఇప్పుడు కొంతమంది నేను అడిగినప్పుడు అంటే వెయిట్, అంటే వేసుకున్న డ్రెస్ అవన్నీ వెయిట్ ఉంటాయి కాబట్టి గజ్జలు అవన్నీ, సో అవి వెయిట్ అంతా మొయ్యాలంటే ఆ పెయిన్ తెలియకుండా మందు తాగుతాం అన్నట్టు మాట్లాడారు కొంతమంది. మన్నుండు మన్న మాకు నేర్పించింది ఒకటి. ఓకే, ఏంటంటే అదే మీరు చేసే పోతురాశం కూడా ఒక భక్తితో అది వజన్ అనుకుని వేయకండి. భక్తితోని మంచిగా ఒక శుద్ధిగా వేయండి. ఆ వజన్ కావాలదు మీకు. దేవుని పైన ఒకటో వర్షం పెట్టుకొని పోండి. అప్పుడు మీకు ఏం వజన్ కాదు ఏం అని ఇట్లా మాకు గైడ్ చేసి మేము ఈ పొజిషన్ లో వెళ్ళిపోయిన కారణం కూడా అన్న మాకు ఉందన్నమాట. అన్న ఎప్పటి నుంచి తెలిసి నీకు అన్న? అన్న తెలిసిన 5 years నుంచి తెలుసు. ఓకే, అన్నతోని ఏమంటే 3 years అవుతుంది. నాకముందు కూడా వేస్తుండే, బట్ అన్నదానికి చేసిన కాంక్ష అన్న వేరేగా అయిపోయింది అది. ఓకే, అంటే అన్న కొంచెం చేంజ్ చేసిండు, చాలా చేంజ్ చేసిండు. ఓకే, మేము కూడా మాకు తెలియక పెయింటింగ్ అన్నీ వేస్తుండే. కూర్చొని చెప్పి ఇట్లా పెయింటింగ్ పోతుంది అంటే వేయొద్దు, అట్లా ఏదైతే పసుపు పోతుంది అంటే పసుపు కుంకుమ చెంకితో అంతా రెడీ కావాలా, కాటికి పట్టుకొని రెడీ ఆలం పోతుంది అంటారు. కానీ ఇట్లా వేసేవాళ్ళు అంటారు అని. కానీ అన్న ఇప్పుడు నువ్వు పసుపు పెట్టాలన్నట్టు అన్నారు కదా, నేను ఒక వీడియోలో మిమ్మల్ని చూడడం జరిగింది. నేను ఫేస్ మొత్తం కలర్ ఉన్నాయి కదా. ఎవరికి? మీకు. మనకైతే లేవు ఇప్పుడు. అంటే ఓన్లీ పసుపు లేదు అంటే యాక్చువల్లీ ఒకసారి ఏమైందంటే ఒక విలేజ్ లా పోయా, విలేజ్ లా అది రావిరాల విలేజ్ లో ఏమైందంటే నేను మనకు ఎవడైతే ఆర్డర్లు ఇచ్చారో వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే మేము పసుపు కుంకుమ చెంకి కాట్కే దీంతోనే రెడీ అవుతాం, అదే వేస్తామని చెప్పి చెప్పినాం. సరే అని చెప్పేసి మన సిటీలో అయితే దొరుకుతుండే అనమాట, మనం తీసుకొని పోతుండే. ఆ విలేజ్ లో ఏమైపోయిందంటే మేము ఇక్కడ నుంచి అక్కడికి పోయినాక వాళ్ళు పసుపు కుంకుమ చెంకి ఏం తీసుకురాలేదు, జస్ట్ పెయింటింగ్స్ పెట్టేసారు, వాటర్ పెయింటింగ్స్. ఇక నాకు అనిపించింది అయ్యా ఇదేంద్రా బై, ఇది వేయాలా అని చెప్పేసి. అక్కడ ఇంకొకటి ఏంటంటే శోభయ్ ఆ టైంలో మొత్తం షాప్స్ బంద్. మళ్ళీ అక్కడికి మనం పోవాలంటే సిటీకి పోయే తీసుకురావాలి. సిటీకి పోవాలి అని అంటే లాంగ్ అయిపోతుంది, టైం అయిపోతుంది. అది ఇది ఎట్లరా ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటే ఏం చేసినా అక్కడ నేను వేయడానికి కారణం ఎట్లుండేదంటే ఎంతమంది అయితే మేము ఉండేది కదా, ఒక 4 members వేసినాం అన్నమాట రోజు. ఆ రోజు ఇక ఏం చేయాలి ఇప్పుడు వచ్చేసినాం, ఇప్పుడు తప్పదు ఇది అని చెప్పేసి అప్పుడు నేను ఎట్లా యూజ్ చేసిన అంటే ఎల్లో వైట్ రెడ్ అంతే, ఈ 3 colors యూజ్ చేసిన. ఎందుకంటే నాకు ఆ టైంలో చెంకి లేదు, పసుపు అది ఫేస్ కి కుంకుమ లేదు, ఇవన్నీ దొరకలేదు, నాకు కాట్కే దొరకలేదు. ఇక ఇదే దిక్కు మనం ఆర్డర్లా మనం మాటిచ్చినాం, తప్పు కావద్దు అని చెప్పేసి ఏం చేసిన అంటే ఇమీడియట్లీ చలో పోయి ఇదే వేసేసానండి. జస్ట్ మనం ఏవి దయాల లెక్కవి లుక్ చేయలేదు, జస్ట్ పసుపు టైప్ ఎల్లో కలర్, కుంకుమ టైప్ రెడ్ కలర్, బ్లాక్ కలర్ కాట్కే అంతే యూజ్ చేసి విభూది అంతే. అయితే ఇప్పుడు ఓన్లీ మీరు బోనాల టైంలోనే పూజరాజు లాగా వేషం ఇస్తారా, లేకుంటే మిగిలిన టైంలో ఎవరన్నా వచ్చేయండి? టైంలో అసలు ఎప్పుడు వేయము, ఎవరు మనకి ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినా మనం చేయము. ఖాళీ ఆషాఢంకి వచ్చినప్పుడే బోనాల టైంలోనే మనం పోతురా చేస్తాం. అయితే ఆషాఢంలో ఫస్ట్ అమాస రోజు సంథింగ్ మీరు ఏదో సామాన్ పూజ చేస్తారంట, ఎందుకు చేస్తారు అది? సామాన్ పూజ అయితే మనకు తెలియదు పోయి. ఆ సామాన్ పూజ గురించి అయితే మనకైతే మా గురువులు ఎప్పుడు నేర్పించలేదు సామాన్ పూజ చేయాలి, ఇట్లా ఉండాలి, సామాన్ పూజ చేసి రెడీ కావాలి అని చెప్పేసి ఏం లేదు. ఏంటంటే మనది ఎట్లుంటది అంటే ఇప్పుడు ఆషాఢం వస్తుందన్నమాట, వచ్చింది అనుకోండి. సో ఆ టైంలో ఏంటంటే మేము సామాన్ని మొత్తం కడుగుతాం పాలతోని, వాటర్తో కడిగినాక మన కులదేవత ఇంట్లో ఏదైతే అమ్మవారు ఉంటుందో అమ్మవారు ముంగట మనమే చిన్న పట్టం వేసుకొని, రేపు ప్రోగ్రామ్ అనుకోండి ఒక రోజు ముందు పట్టం వేసుకొని ఆ సామాన్ని మొత్తం అక్కడ పెట్టుకొని మొక్కి దాన్ని మనం నైవేద్యంగా ఏదైనా పెట్టి తినిపించేసి బస్ అమ్మవారికి మొక్కి ఆ సామాన్ మళ్ళీ బ్యాగ్లో వేసి అంతే. మనకి పోతురాజు సామాన్ పూజ, దానికి మేక కోయాలి, ఇవన్నీ తెలియదు పోయా, మనకు గురువులు నేర్పియలేదు. చేసేటోళ్ళు చేస్తుర్రు, అది అసలు మనకైతే తెలియదు దాని గురించి. పోతురాజు కలసంలో పూజ అది సామాన్ పూజ లేదు అసలు అట్లా. అయితే ఇప్పుడు వేరే వాళ్ళు కొంతమంది చేస్తారు అంటే వాళ్ళ కల్చర్ వేరు మీది వేరా? అంత ఒకటే కానీ ఇక ట్రెండ్స్ ఎట్లయితే ట్రెండ్స్ సృష్టించాలన్నట్టు కొంతమంది సృష్టించుకుంటారు. ఇక మన గురువులు ఏది నేర్పించారో, మన అమ్మ నాన్న ఏదైతే నేర్పించారో అదే దారిలో పోతాం మనం. అట్లా మీ బాడీలో ఏమైనా చేంజెస్ కనిపించినా వెయ్యంగానే అంటే శోభయ్ ఫ్యాక్ట్ గా ఓపెన్ గా చెప్పాలి అని అంటే మన మీద ఉంటది, లౌండ్ పనకి వేయాలి అని అనుకున్నాం అనుకో, అది లౌండ్ పన దిక్కే వస్తుంది. అంటే నార్మల్గా వేసేసుకున్నాం రాబోయ్, పెట్టేసుకున్నాం చెంకి వెళ్ళినాం అయిపోయింది అన్నట్టు అనుకుంటే అదే విధంగా అవుతుంది.
మనకు పసుపు తాకేటప్పుడు బాడీలో పసుపు పెట్టేటప్పుడు మంచిగా ఇష్టంగా 7 మంది అక్కజెల్లెలను తలుచుకోవాలి. 7 మంది అక్కజెల్లెలను తలుచుకొని బజరంగ్ బలిని తలుచుకోవాలి, కాలభైరవ స్వామిని తలుచుకోవాలి. వీళ్ళందరినీ తలుచుకొని అమ్మా నేను నీ దగ్గరికి వస్తున్నా, వీడికించి నేను స్టార్ట్ చేస్తున్నా. ఎవరైతే వాళ్ళ ఇంట్లోకించి నన్ను వేయించుకుంటారో వాళ్ళ ఇంట్లో అందరూ మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి. నాకు చిన్న దక్క తాకకుండా నువ్వు నీ గుడి దాకా నేను వస్తా, నువ్వే నన్ను కాపాడాలి, నేను నిన్ను ముంగటి తీసుకొని నడుచుకుంటూ వస్తా అని చెప్పేసి నిష్టంగా మనస్ఫూర్తిగా అన్న. ఇప్పుడు మేమే ఎందుకు అన్న, న్యాచురల్ గా నువ్వే మనస్ఫూర్తిగా గుడిలో ఉన్నావు, 5-10 minutes రిలాక్స్ గా కూర్చొని నువ్వు మొక్కు, నీకు చిన్న ఎఫెక్ట్ ఏదో ఒకటి కనిపిస్తుంది. కానీ మనం మొక్కేటప్పుడు అది వేరు, మీరు వేసేటప్పుడు వేరు కదా. సో దీనిలో నేను చెప్తున్నా, అయితే మనం మనస్ఫూర్తిగా మొక్కేటప్పుడు పసుపు పెట్టేటప్పుడు మనము మన బాడీ ఎట్లుంటది అంటే చల్ల నీళ్ళతో స్నానం చేస్తాం. పసుపు పెట్టేటప్పుడు మన బాడీ మొత్తం ఇట్లా జలక్ తింటది, షవర్ అవుతుంది, బూస్ బంప్స్ వస్తాయి. ఎందుకో అమ్మవారి అనుగ్రహం ఉంది, పోతలింగన్న అనుగ్రహం ఉంది అన్నట్టు మనకు బాడీలో బూస్ బంప్స్ వస్తాయి. ఇట్లా ఇక మనం అర్థం చేసుకోవాలి. మనం పోతాం మన గుళ్ళ దేవుని మొక్కేటప్పుడు మనకి ఒకటి ఇట్లా వేరే ఫీలింగ్ వస్తాయి. ఇట్లా ఇప్పుడు అన్న న్యాచురల్ గా మనం పోతురా వేసినా వేయకపోయినా మనం ఏదైనా గుడికి పోతే, ఎఫెక్టబుల్ గుడికి పోతే మనకు 100% దాంట్లో మనకు ఎఫెక్ట్ కనిపిస్తుంది. లైట్ కళ్ళకి వాటర్ రావడం, చెమటలు రావడం, కానీ చెమటలు అట్లా ఇది రావడము, చెమటలు రావడము, కళ్ళకి నీళ్ళు రావడం, భక్తిగా మనం మునిగిపోవడం, దేవుని చూసి మొక్కుకోవడం, అది ఎఫెక్ట్ అంటే అక్కడ పవర్స్ ఉన్నాయి అన్నమాట, ఆ టైప్. సో మాకు పోతరా చేసినప్పుడు మాకు అనిపిస్తుంది రైట్ వస్తుంది. ఇప్పుడు 2 నిమిషాలు మనం గావు పట్టేటప్పుడు మనం పెయ్యి మీద పోతలింగన్న రావాలంటే ఇక మన మీద ఉంది. ఆ బ్యాండ్ సప్పుడుకైనా కానీ, ఆ చెప్పే మంత్రాలకైనా కానీ, గురువులు చెప్తారు కదా, ఉస్తాదులు చెప్తారు కదా, దండకాలు చదివేటప్పుడు అది రావాలంటే పెద్ద విషయం కాదు. మనం తీసుకోవాలి అని అంటే మన దిల్ సాఫ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ సాఫ్ ఉంటే 100% మనకి ఏదైనా ఒకటి ఎఫెక్ట్ వస్తుంది బాడీ. అది వచ్చినా గంటలు ఉండదు భయ, జస్ట్ 2 seconds కాదు, 5 seconds కాదు, బస్ కనిపిస్తుంది మనకు చాలా. అది ఒక్కటే జలకే చాలు, మన ముంగడ పబ్లిక్ కనిపించదు, మళ్ళీ మనం హీరో గోదాలు తిప్పితే అట్లుంటది, ఆ హిసాబులు ఉంటది. ఓకే. అయితే ఇప్పుడు పోతురాజు వేషం మీరు వేసిరు కదా, దానికి ముందు మీకు దేవుడు రాడు, దేవుడు మీ పైకి రాడు. తర్వాత వేసినాక వచ్చిండా? రావచ్చు, చెప్పలేం. 100% చెప్పలేం. ఓకే, నిష్టంగా ఉండాలి. ఓకే, చాలా నిష్టంగా ఉండాలి. రాకపోయినా యాక్టింగ్ చేస్తారు, యాక్టింగ్ మీన్స్ మనకు ఉంటది, వెళ్ళాలి అమ్మవారికి. యాక్టింగ్ మీన్స్ అన్న మీరు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి శివన్న, యాక్టింగ్ అంటే ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేయరు. ఓకే, దానికి ఏంటంటే మన నడిచే విధానం, మనం చేసేది భక్తితోనే చేస్తున్నాం. అమ్మా నువ్వే దిక్కు అన్నట్టు, నేను వస్తున్నా నీ దగ్గరకు అన్నట్టు చేస్తున్నాం. అర్థమైందా? ఆ సెకండ్స్ నేను చెప్పిన మీకు, ఒక 5 seconds ఆ జలక్ అనేది ఉంటది, 100% ఉంటది. ఇక గంటలు నేను రోడ్డు మీద అందరిని ఉరికిపిస్తా, ఇక్కడ ఉరికిపిస్తా, అక్కడ ఉరికిపిస్తా, పబ్లిక్ కొడతా, హీరోలతో నేను మొత్తం యాక్టింగ్ చేస్తా, చేలు కొరుకుంటా, ఓడం మధ్యలో వస్తే ఆని కొరికేస్తా అన్నట్టయితే మనం చేయము. బస్ గురువు ఏదైతే మనకు చూపిస్తాడో రైట్, శాంతి చేస్తాడా, శాంతి అయిపోవాలి, వెళ్ళాలి. కానీ ఎంత ఏం చేసినా ఇక్కడ నుంచి రావాలి, ఇన్నర్ ఫీలింగ్. మీరు ఎప్పుడన్నా గావు పట్టిరానా? నేను పట్టలే. అంటే గావు పట్టే వాళ్ళు వేరేలా ఉంటారు, ప్లస్ పోతురాజులు అంటే గావు పట్టాలి అని అంటే దానికి ఒక సిస్టమేటిక్ ఉంటది. ఓకే, అది చేసే విధానంగా వేరే ఉంటది. మన గురువులు మనకు గావు పట్టు నేర్పలేదు కాబట్టి మనం గావు పట్టలేదు అట్లా. కానీ గావు పట్టాలైనా మమ్మల్ని అయినా పోతురాజు అంటారు అన్న. పోతురాజులో 3-4 రకాలు ఉన్నారు. ఒకటే పోతురాజు అంటే పోతురాజు ఒకటే. అమ్మవారికి ఒక తమ్ముడు అంటే పోతురాజు ఒకటే ఉండు. అలా గావు పట్టే పోతురాజు వేరా, ఒక్క పోతురాజు, అది పోతురాజు అంటే పోతురాజు అందరూ ఒకటే. ఒగ్గు పోతురాజులు మన పోతురాజులే, గావు పట్టే పోతురాజులు మన పోతురాజులే. 7 అక్కదలకు మొత్తం ఒకటే పోతురాజు. స్లాంగ్ గా వేరే పోతలింగన్న పోతురాజు అని పిలుచుకుంటారు. పోతురాజు అంటే ఒకటే బస్. అయితే మీ పైకి వచ్చినప్పుడు దేవుడు వచ్చిండు కదా, దేవుడు నా పైకి ఏం రాలే అన్న. మీరు 5 seconds కానీ ఇట్లా వచ్చినట్టు అనిపించదా? ఫీల్ అనిపిస్తుంది. ఒళ్ళు బరువు అవ్వడమే కానీ, దట్టుకోవటమే కానీ, ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటాం. ఓకే, ఆ ఊదిపో వేసినప్పుడు అది మనం ఊది తీసుకుంటున్నప్పుడు అప్పుడు మనకి ఫీలింగ్ వస్తే ఒకటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఆ టైంలో వచ్చి మనం బయటకు వచ్చినప్పుడు అది ఒక వేరే రకంగా బయటకు వెళ్తాం అనమాట. ఆ ఫీల్ అలానే ఉంటుంది. అది మనం ఇంకా ప్రధాన మనిషి చుట్టూ కానీ చుట్టూ తిరిగినాక మనం దేవుని మొక్కినాక నార్మల్గా ఉంటాం. ఇంకా నార్మల్గా ఉంటే అని స్టార్ట్ అవుతుంది మాకు డాన్స్ ఆడడమే కానీ, దులుస్ అనేది స్టార్ట్ అవుతుంది నుంచి. ఓకే, అయితే ఎవరినన్నా కొట్టినావాను ఈ 10 సంవత్సరాల్లో? ఎవరినన్నా కొట్టినావా? అంటే వాడితో కొడతారు కదా, తాళతో కొడతాం అన్న.
కొడతారా? కొడతాం. Okay. అది వాళ్ళకి చిన్న పిల్లలకి ఓకే. చిన్న అలా దానికి ఒక అర్థం ఉంది అన్న, కుట్టడంలో కూడా ఒక అర్థం ఉంది దానికి. చిన్న పిల్లలకు కూడా కానీ ఇట్లా గాలి సోకడం అని ఉంటుంది కన్నా, ఆ తాడుతో కొడితే గాలి సోకడమే కానీ పిల్లలు పడుకున్నప్పుడు ఇట్లా ఉలికిపడతారు కదా, అవేం రాని కూడా ఉండడానికే తాడుతో కొట్టిపిస్తారు అనమాట. కొడుతున్నారు అదంతా సృష్టించుకున్నారు అన్న, అదంతా తప్పు. అవన్నీ చేసి చాలా తప్పు. లాస్ట్ టైం గోల్కొండలో అనుకుంటా, గోల్కొండలో ఒక ఆమె ట్రాన్స్జెండర్ ఎవరినో కొట్టిరు చాలా పాపం. తప్పు, అది వైరల్ కూడా అయింది వీడియో. తప్పు. ఇవాళ కాకపోయినా రేపు 100% చూపిస్తుంది అమ్మవారు. అమ్మవారు సత్యమైన తల్లి, మొత్తం లోకాన్ని ఏలే అమ్మవారు. ఇట్లాంటి తప్పులు చేస్తే ఆమె చూడదా, అన్ని చూస్తుంది ఆమె. ఇవాళ కాకపోతే రేపు ఉంటది. మీరు కాల్సే వాళ్ళకి ఎఫెక్ట్ అయినొచ్చు, బయటపడలేదు. ఎట్లాంటి ఎఫెక్ట్లు అయితే చాలా రకంగా కావచ్చు, ఒక్కరికమ్మని చెప్పలేం. ఇప్పుడు దేనికని చెప్పలేము మనం అన్న. ఎగ్జాంపుల్ శివన్న, ఇప్పుడు నా ద్వారా మీకు ఒక బాధ అనిపిస్తుంది, నేనే మీకు ఏదో ఒకటి చేసాం, మీ మనసులో ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను పొత్తరా వేసినప్పుడే మీరు వచ్చిర్రు, నేను హీరో కూడా మంచి పక్కమని కొడతాను, మీకు తిట్టుకుంటారు మనసులో. మీ స్కిన్ అనేది ఇట్లా చినుగుతుంది, దాంతో చాలా చాలా డేంజర్ గా దెబ్బ పడుతుంది. తిట్టుకుంటారా బాడు పోతరా ఇది అనుకుంటారా కదా, వేషంలో లేకపోతే వేరే వేషంలో మేము లేకపోతే, సారీ మీరు సివిల్ గా మేమున్నా, మీరు సివిల్ గా ఉన్నా, మనకు పెద్ద ఫైట్ గొడవ అయిపోతుంది. మీ ఇన్నర్ ఫీలింగ్ అయితే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది, అరే బాడు ఇంద్రాయుడు మీకు. మీ అమ్మవారికి మనం అంతా చేస్తున్నప్పుడు ఎంత నిష్టంగా ఉండాలి, ఎంత నిష్టంగా పోవాలి. ఎంతసేపు అన్న చిల్లర కావాలా, 10 నిమిషాల పని కాదు, చిల్లర లెక్కలు చేసాంలా. సో ప్రతిదీ నిష్టంగా ఆలోచించుకుంటూ పోవాలి. మీ ఇన్నర్ ఫీలింగ్ తోని ఈడు ఏదో ఒకటి కావాలరా, ఇంకా అమ్మవారే చూసుకోవాలి అని అనుకుంటే 100% చూపిస్తుంది కంపల్సరీ. జరిగిందా? ఒక్కరికి కూడా శోభయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొట్టం, ఎవరిని అన్యాయంగా కొట్టం. బస్ ఆ పబ్లిక్ దుబ్బులాట ఎక్కడైనా అయింది అనుకోండి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, మదర్స్ చేతులలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, గ్యాంగ్స్ వచ్చేసి మొత్తం ఇట్లా ఒత్తేయడము, లేదంటే ఆ బోనాలు నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ఒత్తేయడము, అప్పుడేమైనా జరిగింది అనుకో, అప్పుడు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం. ఎక్కడి నుంచి అయితే ఇబ్బంది అంటే అక్కడ నుంచి ఆ సైడ్ నుంచి ఇట్లా తొక్కేస్తారు, దుబ్బేస్తారు అని అంటే ఆడ 2-3 ఇచ్చినామంటే ఆటోమేటిక్ క్లియర్ అయిపోవచ్చు, వీళ్ళు వెళ్ళిపోవచ్చు. మనకేందంటే ఇప్పుడు మీరు చాలా చూసినట్టు జాతరలలో తొక్కులాట అంటే దొబ్బుకునోడులు ఇవి చాలా జరుగుతాయి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, అవునా, ఆ పిల్లలకు ఎఫెక్ట్ కావద్దు, ఆ పిల్లలు ఒత్తుకోవద్దు, ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళకి గాలి ఆడవద్దు. సో ఆ టైంలో మనం ఉన్నాం అనుకో 100% మనకు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కొట్టినాం అనుకో 100% జరుగుతారు, అప్పుడు క్లియర్ అవుతుంది. అట్లా. ఓకే. మీకు ఎప్పుడన్నా దేవుడు కనిపించిందా? మనస్ఫూర్తిగా మనము తలుచుకుంటే అమ్మవారిని, మన మనస్ఫూర్తిగా మన తల్లిలను అమ్మని చూడవచ్చు. టు ఫ్యాక్ట్ భయ, అమ్మవారు ఉంది కాబట్టి మనకు ప్రతి ఒక్కటి న్యాయంగా జరుగుతుంది. కళలో రావడం జరుగుతుంది. మనకి ఏదైనా మంచి సూచనలు ఉన్నాయి. ఇప్పుడు తుల్యభవాని ఉంది, ఆ వైష్ణవమాత ఉంది, జమ్మూ కాశ్మీర్ వైష్ణవమాత, ఈ 7 అక్క చెల్లెలు ఎల్లమ్మ, పోషమ్మ, పంచపోషమ్మ అందరు ఉన్నారు. మనం మనస్ఫూర్తిగా కోరుకున్నామంటే 100% ఆమె వచ్చి చెప్తుంది, ఇది జై బేటా అని చెప్పి కళలో చెప్పడం జరుగుతుంది. 100% మనకి ఏదో ఒక దారి ఆ సింకింగ్ చూపిస్తారు, ఇట్లా పోతే జరుగుతుంది అని చెప్పేసి 100%. బస్ మన మనసు సాఫ్ ఉండాలి అంతే. మనసు సాఫ్ ఉందంటే ఇక మనం ఎక్కడ పోయినా రాజులమే అనుకో, అట్లుంటది. మీకు ఎప్పుడన్నా కనిపించిందా దేవుడు? కనిపించడం అంటే ఇట్లా జస్ట్ కనిపిస్తానా మాకు అమ్మవారు ఇట్లా మాకు ఏమన్నా ఇది మూడుతో పోల కడ కానీ ఎన్నో ఉంటాయి కన్నా, అతను చాలా డేంజర్ ఉన్న రోడ్లు మేము వేసిన అంతా చాలా సార్లు అయిందన్నమాట. మాతో ముందు వేసిన కూడా పడిపోయిన జాగ్రత్త ఉన్నారు. మేమైతే చేసుకున్నాం, నేర్పించిన వాళ్ళు చేసినాం కదా, అది ఫాలో కూడా చేసినప్పట్లా మాకు అనిపిస్తుండే మేము మాకైతే ఏం కాలేదా, మాకు అమ్మవారు సాత్ ఉంది మాకు ఇంకా దాటేసినాం మీకు అట్టం మనం. అట్లా అయితే మస్తు ఎక్స్పీరియన్స్ అయింది నాకు. అంటే ఒక మాట, ఇప్పుడు నేను 15 ఇయర్స్ నాది, 15 ఇయర్స్ నుంచి ఈ రోజు దాకా నేను ఒక చిన్న దోకావి దాకలే నాకు. అంటే ఇట్లా ఎఫెక్ట్ కాలేదు. ఎందుకు? నేను మనస్ఫూర్తిగా ఏదైతే నిష్టంగా పోతురాజు అంటే ఎట్లుంటది, పోతురాజు వాల్యూలోనే నేను పాటించుకుంటా పోతున్నా కాబట్టి ఇప్పటిదాకా నాకేం కాలేదు. నాకని కాదు, చాలా మంది పోతురాజులు ఉన్నారు,
50 సంవత్సరాల నుంచి చేస్తున్న పోతురాజులు ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి చేస్తున్న పోతురాజులు ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి చేస్తున్న పోతురాజులు ఉన్నారు. వాళ్ళకి ఏమైతే లేదు, మనకేమైతే లేదు అంటే నిష్టంగా చేస్తున్నాం కాబట్టి ఏం జరుగుతలేదు. మనం ఏదైనా తప్పు చేస్తే 100% అవుతుంది, పక్క అవుతుంది, దానికి ఎఫెక్ట్ 100% మనం తీసుకోవాల్సిందే. ఎందుకంటే పోతురా చేసాం అంటే మామూలు కాదు శోభయ్. అస్సలు మనం అనుకుంటాం అరే పోతురా చేసే ట్రెండింగ్ అయిపోయింది, ఇప్పుడు ప్రతి ఒక్కరు ట్రెండింగ్ చేసేసుకుంటారు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క యూత్ పిల్లగాడు ఇదే ఇట్లా పోతురాశం 2 years ముందు స్టార్ట్ చేసిండు, చనిపోయి 2 years అయిపోయింది అన్న. ఓకే, మన ఎక్కడ ఉంటాడు, మన ఇంటికానే ఉంటాడు. చాలా షోప్ టాప్ లో చేసిన వేషం వేసి కూడా కట్టింగ్లు చాలా డిఫరెంట్ గా వేసి ఏమో వేద్దామని పోయిండు. అదే పోతురాశం వేషం వేసి ఆడపిల్లని కొట్టేసింది. ఆడపిల్ల ఎంత గలీజా బాధపడ్డా అంటే ఆ పిల్ల కూర్చునిపోయింది, ఈ పిల్ల మొత్తం చినిగిపోయింది, ఇంకా స్కిన్ చినిగిపోయింది, కూర్చునిపోయింది. వాడు నెక్స్ట్ ఇయర్ పోతురాశం వెళ్ళాడు, సిక్ అయిపోయాడు, మొత్తం బెడ్ ఫుల్ కంప్లీట్ బెడ్ రెస్ట్. అయిన తర్వాత 6 months వాడు డైరెక్ట్ చనిపోయింది. సో కావాలని చేస్తే ఇంకా అంతే ఎఫెక్ట్స్ 100% ఉంటుంది ఎఫెక్ట్ అనేది. అయితే అప్పుడే కనిపించేస్తుంది అని అంటే ఎవరైనా తప్పు చేస్తే. అప్పుడు అనిపించకపోయినా సర్టన్ పీరియడ్ లో మనకు తెలిసిపోతుంది అంతా. ఓకే, అది ఏదో ఒకటి అవ్వడమే కానీ పక్క అవుతుంది. కానీ నా లైవ్ ఎక్స్పీరియన్స్ అంటే వాడు చనిపోయింది, మా కళ్ళ ముందే చనిపోయాను. అది చేయడం మా కళ్ళ ముందే చేసిండు, వాడు చనిపోవడం కూడా మా. సరే, ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాల నుంచి చేసినావు కదా, ఎప్పుడన్నా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా మళ్ళీ నైట్ వరకు నీకు తెలిసిపోవడం అరే నేను ఈ తప్పు చేసిన ఈ రోజు అని అట్లాంటివి ఏమైనా జరిగినాయా? నాకైతే ఎక్స్పీరియన్స్ కాలేదు ఎంతవరకు. ఓకే, ఏడా కాలేదు ఎంతవరకు. ఓకే, అయితే ఇప్పుడు చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు మీరు వెళ్తారా అక్కడికి? కొంతమంది ఏదో ఉపవాసం ఉంటారు, తినొద్దు అంటారు, అది ఎంత ఉంటది కదా. అంటే మా పోతురాజు దాంట్లో చనిపోయినప్పుడు లేదు నార్మల్ గా మన విలేజ్ ఇంటికాడ అంటే పోతురా వేషం వేసినప్పుడు పోతురా వేషం ఎవరైతే వేస్తారో ఇది మంచి గుర్తు పెట్టుకోవాలి. 10 పెద్ద మనిషి పుష్పవతి అవుతారు కదా అమ్మాయిలు, అక్కడ పురుట్ల ఈ 3 తినొద్దు అన్న. పోవచ్చు, మనం పోయి సాగుకు పోయి రావచ్చు, మొక్కుకోవచ్చు. మన మెడలో ఏదైనా తాబీస్ ఉంటే తాబీస్ తీసేసి పోవాలి సాగు పోయి, మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకు అది ఎందుకు తినొద్దు? పోత్రాయేషంకి ఈ పురుటికి 10 దినాలకు చాలా ఎఫెక్ట్ ఉంటది. ఇప్పుడు మేము నిష్టంగా చేస్తామన్నా 10 దినాల్లో ఉంటాయి. 10 దినాల దాంట్లో ఇప్పుడు కొన్ని ఎఫెక్ట్ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, ఎఫెక్ట్స్ కొడుతుంది. కాబట్టి మన గురువులు ఏదైతే చెప్తారో దాన్నే సేమ్ పాటిస్తాం. కాబట్టి అది మీరు ఏ పోతరాజు అడిగినా చెప్తారు, అంటే సీనియర్ పోతరాజులకు. ఇప్పుడు వస్తున్న కొత్త ట్రెండింగ్ పోతరాజులకు కాదు, సీనియర్ పోతరాజులు ఎవరైతే 45 సంవత్సరాలు ఉంటారో వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు మీకు. కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి మనం అట్లా తినొద్దు. అంటే తినడం తెలియక తినేసినా కూడా అప్పుడు మనకి బాడీలో మొత్తం లో అయిపోతాం అన్నమాట. మనం సుస్థ అయిపోవడమే కానీ అంత యాక్టివ్ గా లేకపోవడం మన అవుతుంది మళ్ళీ అది. అందుకని తినొద్దు అని చెప్పి మాకు పెద్దోళ్ళు చెప్పిన. మన ఇంటర్వ్యూ జరుగుతుంది, మన వెనకాల అమ్మవారి గుళ్ళు ఉన్నాయి, అంటే నల్లపోచమ్మ అమ్మవారు, ముత్యాల అమ్మవారు. ఒకవేళ మన ఇంటర్వ్యూలో ఏదైనా పాము వచ్చింది అనుకో, మీరు ఏమని ఫీల్ అవుతారు ఫస్ట్? అంటే ఇంటర్వ్యూలో పాము రావడం, ఇప్పుడు పాము వస్తే మన ఇంటర్వ్యూ జరిగేటప్పుడు అంటే యాక్చువల్లీ నాకు ఒక దగ్గర జరిగింది భయ. ఓకే, నేను పద్మారావు నగర్ లో పోత్రా చేసిన. పద్మారావు నగర్ పోత్రా చేసినప్పుడు ఏమైందంటే ఇక గుళ్ళకి తిరుగుతున్నాం, అంటే స్టార్ట్ అయిపోయినాము ఆడ నుంచి ఈవెంట్ స్టార్ట్ అయింది, జులూస్ స్టార్ట్ అయింది. ఇక గుడి రోడ్ మీద ఎక్కడ గుడిలో వచ్చినా, గల్లీలలో గుడిలో వచ్చినా అమ్మవారికి పోయి మొక్కుకొని మళ్ళా నడుస్తూనే ఉండాలి. సో ఏమైందంటే నేను ఎవరైతే మనకు ఆర్డర్ ఇచ్చారో వాళ్ళ ఇంట్లోకి నేను బయటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే కొంచెం ముంగటికి పోయినాక అమ్మవారి టెంపుల్ వచ్చింది, దాంట్లో పెద్ద పుట్టు ఉంది. నేను ఏం చేసిన ఇక గజ్జలు పెద్ద పెద్ద గజ్జలు ఉంటాయి, నాది ఒక్కొక్క గజ్జ వచ్చి 8 kilos ఉంటాయి. నేను నడుచుకుంటూ పోతున్నా, సన్న గల్లి ఉంది, ఆ గల్లీ లోపలికి పోతున్నా, రీసౌండ్ వస్తుంది, చాన్ 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 అని. ఇక పోతున్నా, లోపలికి పోయినాక ఏమైంది ఇక పెద్ద పుట్ట వేసి నాకే అమ్మ అనిపించింది. ఇంత పెద్ద పుట్టు ఉంది పోయి అమ్మవారు, ఎంత పూజలు, మొత్తం నిష్టంగా పూజలు చేసిరు అక్కడ. సరే అని చెప్పేసి ఇట్లా కింద, అంటే మేము ఎక్కడ పోయినా మా తలకాయ మాతా టికాదైతే అన్నట్టు అట్లా పోయి దుకాన్చిగా నేను మొక్కుతున్నా మనస్ఫూర్తిగా. మొక్కినాక మేము ఏ గుళ్ళకి పోయినా మా గజ్జ సపోర్ట్ ఇట్లా చేయాలి నేను. అంటే వచ్చిండు అమ్మ నీ తమ్ముడు పొతలింగాని వచ్చిండు వస్తున్నా అన్నట్టు ఇట్లా చేస్తున్నా, నేను మొక్కుతున్నా. మొక్కేటప్పుడు ఏమైంది ఇట్లా మొక్కి ఇట్లా లేచే లోపల పుట్టలకైనా పాము వచ్చింది. ఇట్లా అక్కడ నా చుట్టుపక్కల వాళ్ళంతా జరిగిపోయారు పక్కకి. నేను షాకు, మా అమ్మ నా పక్కకి వేసిన పోతే రేపు పాము వచ్చిందిరా అన్నట్టు. పాము వచ్చిందిరా అని నేను నిష్టంగా మొత్తం మునిగిపోయినా. పాము వచ్చింది లేవురా అని
లేచి చూడంగానే నిజంగా ఉంది అమ్మవారు. నాకు అప్పుడు అనిపించింది శోభాయ్ పా మనసు పూర్తిగా మొక్కితే అమ్మవారికి వచ్చే ఆశీర్వాదం ఇచ్చింది అన్నట్టుగా అనిపించింది నాకు. అసలు 2 నిమిషాలు నా కళ్ళలకి నీళ్ళు వచ్చేసినాయి. నాకు అర్థం కాలే, అబ్బా అసలు నాకేనా ఈ మెరాకిల్ జరిగింది అని చెప్పేసి. అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోయారు. నా పాము వచ్చింది అంటే ఆ గజ్జ సప్పుడుకి వచ్చిందా లేదంటే నేను మనస్ఫూర్తిగా ఏదైతే మొక్కుతున్నా దాని గురించి వచ్చింది. కానీ పెద్దలకు మా గురువులకు అడుగుతారే అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉందిరా నీకు, అందరు చెయ్యి ఆశీర్వాదం ఉంటుందేమో అమ్మవారి కాదు నీకు డైరెక్ట్ కాల ఆశీర్వాదం ఉంది నెత్తి మీద అని అన్నట్టు మాట్లాడితే మస్తు తబెత్ ఖుషి అయిపోయింది శోభాయ్. అది మిరాకిల్ శోభాయ్, అసలు సామాన్యంగా జరగవు అన్ని. అట్లాంటిది ఏమైనా జరిగిందా? అట్లా జరిగాదన్న, పాము మాత్రం రావడం అయితే జరిగింది. పాము వచ్చింది, ఏడొచ్చింది, వస్తే మంచిదే కదా, వస్తే మంచిదే కదా, భయం అయితే లేదుగా. భయం ఎందుకు? పామనంగానే నువ్వేనేమో పక్కన పోతురాజు. మన చింటూ మన నా ఎంబడి వేసిన చింటూ ఉండే అప్పుడు మొత్తం అతను వచ్చినప్పుడు చెప్పింది అప్పుడు జరిగింది అది. ఓకే, ఇట్లాంటివి ఏమన్నా జరిగినాయా నీకు? నాకు జరగాలి ఇంకా జరగలే. అంటే ఇట్లనే మీ పోతురాజులలో ఎవరన్నా తప్పు చేసినప్పుడు మీకు వచ్చి చెప్పడం, అంటే మీరు సీనియర్ కదా, నేను ఇట్లా తప్పు చేసినా అని చెప్పి చెప్పడం, దానికి విరుగుడు ఏమన్నా ఉంటుందా? తప్పు చేసినాక మళ్ళీ దాన్ని సరిదిద్దుకునేది? హద్దుకు మించి తప్పు అయితే ఎవరు చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హద్దుకు మించి తప్పులు అంటే అందరికీ తెలుసు. అంటే అన్న స్పెషల్లీ పోతురా చేసినప్పుడు తప్పు అని అంటే హద్దు మించి తప్పు అంటే వేరే ఏదైనా ఆ విషయం దాకా చేస్తే మాత్రం ఇక అమ్మవారి ఇక అమ్మవారు అయితే చాలా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తుంది. నా పిల్లలు అని చెప్పి క్షమిస్తుంది తప్పు చేసిన. తెలిసి తెలియక తప్పు అయిపోయింది అమ్మా, నేను మొక్కుకొని తప్పు అయిపోయింది, నా మొక్కు రాసుకుంటా కింద, నేను ఈ తప్పుకి నేను ఇది చేసుకుంటా అని అంటే 100% ఆమె క్షమిస్తుంది. దయాగుణం అనే అమ్మవారు ఉంటుంది, కాళికమాత ఉంటుంది, అంత ఉగ్ర రూపం ఉంటుంది. కానీ ఆమెకున్నంత సున్నితమైన మనసు మరి ఏ అమ్మవారికి ఉండదు. కాళికమాతకు అంత మంచి అమ్మవారు ఆమె. సో మనసు పూర్తిగా మొక్కుకొని తప్పైపోయిందమ్మా అంటే 100% క్షమిస్తుంది అన్న. దానికి మాత్రం వెరుగుడు ఉంటది. ఇక నేను నాకు ఇక అమ్మవారు నేను చేస్తూనే ఉంటా తప్పులు, ఆమె క్షమిస్తూనే ఉంటది, నేను చేస్తూనే ఉంటా క్షమిస్తూనే ఉంటా అంటే ఇక తప్పది, చాలా పెద్ద తప్పు. ఇంతకుముందు చెప్పినా చనిపోయానని అట్లా పోయి రిజల్ట్ చూపిస్తాం మళ్ళా. ఓకే, పోతురాజులకు మంత్రాలు వచ్చా? నిజం చెప్పాలి అన్న, పోతురాజులకు మంత్రాలు రావాలంటే నేను అసలు ఆ ఫీల్డ్ వదిలేసి నేను మంత్రగాని ఫీల్డ్లకి వెళ్ళిపోవాలి. ఓకే, అవును కదా, నాకు ఈ ఫీల్డ్ ఎందుకు మరి? నాకు మంత్రాలు రావచ్చు, నేను మంత్రాలు ఏమైనా చెయ్యాలి అని అంటే ఆ పోతురాజేశం వదిలేసి మంత్రాల ఫీల్డ్లకి వెళ్ళిపోవాలి. ఇక కొంతమంది పోతురాజు గురువులు ఉంటారు, వాళ్ళకు మంత్రాలు వస్తాయి ప్లస్ పోతురాజు చేస్తారు. వాళ్ళ రక్షణ గురించి వాళ్ళ దగ్గర ఎంతమంది అయితే వేస్తారో వాళ్ళకు రక్షణ చేయడానికి కొన్ని మంత్రాలు వస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు దానికి. టు ఫ్యాక్ట్ ఓపెన్లీ చెప్పాలంటే ఇప్పుడు మనం పోతురా చేసినప్పుడు మనకి ఏదైనా మన గురువు ఏదైనా ఉపదేశం ఇచ్చిండు అనుకో, ఇది మొక్కుకోవాలి, ఇది చేసుకోవాలి, దాని తర్వాతనే పోతురా చేయాలి. ఇప్పుడు మన గురువు అవైలబుల్ లేరు ప్రెసెంట్, అట్లవి కొన్ని ఉంటాయి, అట్లా చేసుకొని చేస్తారు. అట్లా. ఇప్పుడు మీకు గురువు ఎవరన్నా? అంటే స్టార్టింగ్ నా గురువు వచ్చేసి బజ్జీ నరసింగ్ అన్న అని చెప్పేసి ఉండే అన్న, ఆయన చనిపోయారు. దాని తర్వాత మన సీతాఫల్ మండి రాజన్న అని చెప్పేసి ఆయనవి చనిపోయారు. ఏమున్నా ఇక మనకు మా గురువులు చెప్పింది ఒకటే, ఏంటంటే పోతురా చేసే ముందు ఇన్ని డేస్ ముందు ఇది చేసుకోండి, ఫస్ట్ ఇది చేసుకుంటే డైరెక్ట్ మీ వెనకాల ఈ దేవుళ్ళు ఉన్నట్టే అన్నట్టు మనకు చెప్పారు. అది మీరు చెప్పమంటే నేను చెప్తా. చెప్పాలి. యాక్చువల్లీ అయితే షోన్ ఏంటంటే మనం ఎప్పుడైనా పోతురా చేసే ముందు నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది 8 సంవత్సరాలు. సో పోతురా చేసే ముందు నిష్టంగా బజరంగ్ బలి గుడికి పోవాలి. మెయిన్ బజరంగ్ బలికి మించిన పవర్సే లేవు. ఇక ఆయన తలుచుకున్నట్టే మొత్తము నీకు ఎంత పవర్ కావాలంటే అంత పవర్ ఇస్తూనే ఉంటాడు ఆయన. బజరంగ్ బలి ఎంత పవర్ కావాలంటే అంత పవర్ ఇస్తాడు. బజరంగ్ బలి దగ్గరకు పోయే ముందు మనకు ఆ ఫియర్లెస్ మొత్తం ఫియర్ అనేది వెళ్ళిపోతుంది మనకు. బజరంగ్ బలిని ఎంత నమ్మితే అంత భయం అనేది తక్కువైపోతుంది మనకు. సో పోతురా వేషం ముందు బజరంగ్ బలి గుడికి పోయి 11 days ముందు 11 రోజులు మనం 11 ప్రదక్షిణాలు చేసినా చాలా బాగుంటుంది. డైలీ 11 days ముందు అంటే మనకు ఒక ప్రోగ్రామ్కి ఇంకా 11 days ఉందంటే కరెక్ట్ 11 days మార్నింగ్ లేచి మనం బజరంగ్ బలికి అంటే మబ్బుల 4:30, 5 o'clock లేదంటే 6 to 7:30 మధ్యలో పోయి దర్శనం చేసుకొని ఆయన మొక్కుకొని 11 days కంటిన్యూ
మనం ఏదైతే లంగోట్ మనం ధరిస్తాం పోతురాజు కేశం ముందు 100% ఆ లంగోట్ తీసుకొని బజరంగ బలి కాలకాడ పెట్టి ఆ లంగోట్ ఇంటికి తెచ్చి పెట్టుకోవాలి. ఓకే. అది చేయాలి. అది చేసి పోతురాజు చేయాలి. మళ్ళా కాలభైరవ స్వామి ఉంటారు కదా, కాలభైరవ స్వామి దర్శనం ఉండాలి. మనం ఏదన్నా పోతురాజు చేసే ముందు ఒక 3 days ముందు ఏదైనా అమ్మవారి గుడికి పోయి దర్శనం తీసుకోవాలి. మంచి అంటే శక్తి పీఠాలు, తుల్యాపూర్ కానివ్వండి, పెద్దమ్మ తల్లి, బల్కంపేట ఎల్లమ్మ, అట్లా ఏదైతే శక్తి పీఠాలు ఉంటాయో అక్కడ పోయి దర్శనం తీసుకొని 100% చేయాలి. ఇంకొకటి మనకు ఒక్కొక్క గురువు ఒక్కొక్క ఉపదేశం ఇస్తారు. ఎట్లా అంటే ఈ అమ్మవారి మంత్రం చదువుకోవాలి వేసే ముందు, హనుమాన్ చాలీసా చదువుకోవాలి వేసే ముందు. అట్లా నేనైతే ఖడ్గమాల స్తోత్రం చదువుతా. దానికి మించిన పవర్స్ లేవు. ఖడ్గమాల స్తోత్రం అది ఇప్పుడు చెప్పగలరా? 7 minutes ఉంటుంది మొత్తం. 7 minutes ఉంటుందా? 7 minutes. మధ్యలో ఆపొద్దా? ఎక్కడ ఆపొద్దు. అది ఇప్పుడు చెప్పాలంటే దానికి ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఓకే. నేను ఎవ్రీ ఫ్రైడే ఖడ్గమాల స్తోత్రం చదువుతాను. ఓకే. ఈ రోజు ఫ్రైడే చదివిన మార్నింగ్. ఇప్పుడు చెప్పలేరా? అంటే దానికి చాలా నిష్టంగా ఉంటుంది భయ. ఎట్లా అంటే మనం అమ్మవారి గుడి గర్భగుడిలో ఇప్పుడు మన ఇంట్లో పూజ గది ఉంటుంది కదా, పూజ గది ముంగట కూర్చొని మంచి ఇట్లా సకల ముఖం పెట్టుకొని 7 minutes ఉంటుంది. సరే, అది కాకుండా మీకు దండకాలు వచ్చా? రాదు. ఎందుకు రావు? మన గురువు నేర్పేయలేదు దండకాలు. గురువు చెప్పేటప్పుడు నేర్చుకోవచ్చుగా. ఇది చాలా పెద్ద దండకాలు ఉంటాయి. ఓకే. అంటే బట్టి కొట్టేటోళ్ళు బట్టి కొట్టి చెప్పుకుంటారు. మనకు వద్దు, బట్టి కొట్టి ఏదొద్దు, మనం ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి 100% అదే అమ్మవారు కాపాడుతుంది కాబట్టి 15 years దాకా మనం నీట్ గా చేసుకుంటూ వస్తున్నాం. ఆ బట్టి కొట్టడం, షో చేయడము, అన్ని చేయడం మనతో కాదు. ఏంటంటే బస్ గురువు చెప్పిండు, షోలో మంత్రాలు చెప్తేవి పోతలింగన్న పేయి మీదకి వచ్చే కెపాసిటీ గురువులు బి ఉన్నారు అన్న. ఎట్లా అంటే ఉగ్ర రూపం ఇక మనం తట్టుకోలేడు ఎవరు, అట్లా బి ఉంటది. సో గురువులు మనకి ఏ విధంగా నడిపిస్తారో మనం అదే విధంగా నడవాలి. మనం ఎక్కువ మించి ఓవర్ డోస్ తీసుకొని ఇంకేమని చేస్తే మనకు కాదు, మన ఇంట్లో ఫ్యామిలీకి ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఇంతకు ముందుకు మీరు అన్నారు ఫస్ట్ బజరంగ్ బలి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా లంగోట్ కూడా పెట్టేసి మేము పూజ చేస్తామని చెప్పేసి, అసలు పోతురాజులు లంగోట్లు వేసుకుంటారా? 100% వేసుకుంటారా? 100% వేసుకుంటాం. చాలా మంది నిక్కర్లు వేసుకుంటారు. ఇప్పుడు మీరంటే రెస్లింగ్ ఉండే కాబట్టి, పైల్వాన్గిరి ఉండే కాబట్టి లంగోట్ ఉంటుంది. మీకు ఒక మాట చెప్తా, నేను ప్రతి ఒక్క పోతురాజు ఎవరైతే ఇన్నర్ మీద వేస్తారో వాళ్ళకి కుళ్ళ అంట ఫస్ట్. అరే నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా అంటే ఏమైతా నా లైఫ్ ఫస్ట్ ఇప్పుడే నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, తిట్టేస్తా నేను. ఇప్పు లేదా తీసుకొచ్చుకో. అప్పుడు అంటే కుట్టియాల్సి వస్తుండే లంగోట్, ఇప్పుడు రెడీమేడ్ మీద దొరుకుతుంది. నేను ఒకటే మాట అన్న, పోతురా వేయడం అంటే క్లీన్ షేవ్ ఉండవు అంటే అంటే నేను చెప్తున్నా ప్రతిదీ. పోతురా వేసే ముందు గోర్లు ఉండొద్దు, ఇన్నర్స్ ఎక్కడైతే మనం క్లీన్ గా ఉండాలి. అసలు అది ఒక దేవుడు అన్న. మనము పోతురా అంటే ఒక దేవుడు, మన పోతలింగన్ అంటే ఒక దేవుడు. మనం ఎంత నిష్టంగా చేస్తే అంత హరకత్ బర్కత్ ఇస్తుంది అమ్మవారు మనకు. మనం ఏదో లోన్ పనుల్లో చేసేస్తున్నాం, స్నానం మీద చేసేస్తున్నాం, ఖతం అయిపోయింది ఏంటంటే అది వేస్ట్, చేసి ఫైదా లేదు. లత్ తాకిందంటే అది చాలా డేంజర్, పెద్ద లత్ తాకుతుంది. ఇక మనం ఈ దేనికి పనికి రాకుండా పోతాం, అట్లా అయిపోతుంది మన పని. సో దానికి ఏంటంటే నిష్టంగా ఉండాలి, గోర్లు తీసేసుకోవాలి, క్లీన్ షేవ్ ఎక్కడైతే మనకు యూజ్ ఉండదు తీసేసి మంచిగా లంగోటు బజరంగ్ బలి తెరబెట్టి. ఎవరైతే లంగోటు కట్టారో నేను ప్రతి ఒక్క పోతురాజులకు అదే చెప్తా, ఎక్కడ నా కళ్ళ ముంగడు కనిపిస్తే ఆ డాయర్స్ మీద దాని మీద వేస్తే ఫస్ట్ అంట, ఇప్పుడు చేసేసినావు నెక్స్ట్ టైం ఇది రిపీట్ కావద్దు, లంగోటు కట్టే చేయాలి అని చెప్పి చెప్తా. లంగోట్ మస్ట్ అండ్ షుడ్ బి పోతురా చేస్తే 100%. అది అయితే ఇప్పుడు మీరు ఇన్ని సార్లు ఇచ్చారు కదా, కొంతమందికి లత్తు తలగొచ్చు, మీరు ఇంతకు ముందు కన్నారన్నమాట, నేను అదే మళ్ళా రిపీట్ చేసిన. మీకు ఇప్పటి వరకు ఏం మంచి జరిగింది చెప్పండి ఒక్కోవారు. పోతురాజు ఈ వేషం వేసిన తర్వాత ఇప్పటి వరకు మీ లైఫ్ లో మీకు జరిగిన మిరాకిల్స్ ఏంది? చాలా మిరాకిల్స్ జరిగినాయి, ఒక 2-3. ఈ రోజు దాకా నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ చిన్న దక్క దాక్కలేదు. ఎట్లా అంటే నిష్టంగా మా ఇంట్లో నేను మీకు ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్తా. నేను అమ్మవారికి నమ్ముతా కాబట్టి ఇట్లా ఓపెన్ మీ స్టూడియో ద్వారా నేను తెలుసుకుంటున్నా. మేము 3 అన్నదమ్ములం శోభాయ్. అయితే నేను అమ్మవారికి మొక్కుకున్నా, మా చెల్లె పెళ్ళి బాగా చేయాలి. మా డాడీ కోరిక పోయి ఉండే, చెల్లె పెళ్ళి ఇక మంచిగా చేయాలిరా పోయి, నేను ఉన్నా లేకున్నా మంచిగా చేయాలి అని చెప్పేసి. ఇక ఎట్లా అంటే ఇక మీకు కావాలంటే ఆ విజువల్స్ బి ఇస్తా పెళ్ళిది. మొత్తం మనం చేసింది 3 అన్నదమ్ములు. 10 లక్షలు తక్కువ
అదంతా ఎవరు ఆశీర్వాదం? అమ్మవారి ఆశీర్వాదం. నేను ఇంకొకటి పెళ్లికి ముందు తుల్యాపూర్ నుంచి పెద్ద ఫోటో తీసుకొచ్చిన నేను అమ్మవారిది. నాకు తుల్యాపూర్ భవాని అంటే చాలా ఇష్టం. ఇక ఆమె డైరెక్ట్ గర్భగుడిలో పెట్టి ఆమెకి ఇంట్లో నిలిపినాక ఇక ఎట్లా అంటే ఇక మనం ఇక ఆమె ఆశీర్వాదం అంతే. మీరు ఏదైనా మంచి జరిగింది ఒక 2-3 చెప్పమన్నారు కదా, చెల్లె పెళ్ళి చాలా గ్రాండ్ సక్సెస్గా చేస్తాం. ఎట్లా అంటే ఇక మా ఇంట్లో మా మమ్మీ అయితే మా ఫ్యామిలీలా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో మొత్తము, అరే మీ తండ్రి లేకపోయినా మీరు చెల్లె పెళ్లి చేసి చూడరా భయ్, మీ డాడీ ఖుషి అయినటువంటి పైకించి అంత జబర్దస్త్ పెళ్లి చేశారని ఎక్కడి నుంచైనా మనకు తారీఫ్ చేస్తున్నారు. అంత జబర్దస్త్ పెళ్లి చేసిరు భయ్య అని చెప్పేసి ఇంకేం కావాలన్నా దానికన్నా వచ్చిన మన తారీఫ్. అట్లా చెప్పు బ్రో. నువ్వు నా లైఫ్ లో ఒక టైంలో నేను చాలా ఖరాబ్ ఉండే. అయితే మా చెప్పినా కానీ స్టార్టింగ్ స్టేజ్లో నాకు కూడా ఏం తెలియకుండా ఫస్ట్ చెప్పిన కాంక్షి నేర్చుకోవడం వల్ల దీంట్లో వచ్చిన నాకు తెలివి దాన్ని యూజ్ చేసుకుంటా ట్రాక్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి. దానిలో చైనా నాకు అంతా చాలా మంచి పనులు. ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళు కూడా అదే స్టేజ్ ఉండరు. నేను వాళ్ళకి 15 to 20 days ఫైన్కి వెళ్ళిపోయినా ఇప్పుడు మొదటినే మళ్ళీ ఆలోచిస్తున్న మళ్ళీ సేమ్ అడిగేది చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఇప్పుడు నేను కంపేర్ చేసుకుంటే చాలా లెవెల్లో పెరిగిపోయినా. 1 hour సపోర్ట్తో ఇంత పేరు కూడా తెచ్చుకున్నాను మార్కెట్లో. మా ఇంట్లో ఇప్పుడు నా వల్ల మా ఇంట్లో మమ్మీకే అని ఎవరికే అని అందరూ ఒక సపోర్ట్ అనేది దొరికిపోయింది మా ఇంట్లో. మా డాడీ కూడా చనిపోయాడు. ఆ చెల్లె అన్నకి సేమ్ అన్న చెప్పినట్టే చెల్లె పెళ్లి కూడా రీసెంట్గా చేసినాము. అన్న పెళ్లి చేసిండే దగ్గర నేనే చేసిన 2 పెళ్లి కూడా నేనే చేసిన. అన్నది చెల్లెది కూడా మొత్తం అట్లా చాలా దాంట్లో మాకు హెల్ప్ఫుల్ చాలా అయింది అన్నమాట. అట్లా చాలా హెల్ప్ అయింది. దీంతో రిలేషన్ పెరిగిపోయి నాకు సపోర్ట్ లేకుండా నాకు ఎవరు ఫ్యామిలీ కూడా సపోర్ట్ లేదు. చందన కానీ ఇంకా మా అన్నవాళ్ళే కానీ బయట అన్నవాళ్ళు ఫ్యామిలీ కన్నా ఎక్కువ వీళ్ళు సపోర్ట్ చేసిన పెళ్ళిళ్ళకి కూడా కానీ ఫుల్ సపోర్ట్ వచ్చింది అన్నమాట దాంట్లో. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు బోనాలకి ఇస్తావు కదా, ఎంత సంపాదిస్తావు ఈ ఆషాఢ మాసంలో? సంపాదించాను దేవుని దేవుడు సంపాదించేస్తాం మంచిగా. సంపాదించా కౌంటర్ అనేది ఏం పెట్టుకోవాలన్నా. కౌంటర్ అనేది ఏం లేదు, సంపాదించాను. చందన నువ్వెంత సంపాదిస్తావు ఆషాఢ మాసంలో? నేను కరెక్ట్ గా ఒక దృష్టి పెడితే వేరే ఉంటది. టు బి ఫ్యాక్ట్ ఓపెన్లీ చెప్తున్నాను అన్న, నా కష్టం అంతే. నేను చేస్తున్నా, నాకు 100% ఆ వర్త్ ఉంటుంది. నేను పైసలు తీసుకున్నాడు. ఇప్పుడు నేను పోత్రా చేస్తున్నా, నీ డాన్సే వేరే ఉంటుంది అన్న. ఫ్యాక్ట్ గా నేను ఇప్పుడు పోత్రా చేస్తున్నా. పోత్రా చేసినాక ఏదైనా మంచి చెడు నాకు జరిగింది అనుకోండి, ఇప్పుడు 3 తోవల కాడనే ఉంటుంది. ఈ ఆషాఢంలో చాలా ఎఫెక్ట్స్ కనిపిస్తుంది. ఎట్లా అంటే కొత్తగా మంత్రాలు నేర్చుకుని చేస్తారు మన మీద, ఎఫెక్ట్ పడుతుందా లేదా అని చెప్పేసి అంటే ట్రై చేయడం. అందు గురించి అంటారన్నా, పోత్రా చేసే ముందు మన పక్కకు వస్తా కంపల్సరీ ఉండాలి, గురువు ఉండాలి, గురువు ఆశీర్వాదం ఉండాలి. మీకు అప్పుడు ఏమైనా జరిగినాయి? ఎవరైనా ఏమైనా చేసిరా మీకు? మీకు ఎప్పుడైనా మీరు కరెక్ట్ ఫోకస్ చేయండి, అన్ని బోనాలలో ఎక్కడైనా ఫోకస్ చేయండి. పోతురాజులు కింద కొట్టుకోవడము, చేతులు కొట్టుకోవడము, కింద ఇట్లా చేప లెక్క కొట్టుకోవడము ఎప్పుడైనా చూసిరా మీరు? చూసిరా? కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చేసేది అన్ని. అర్థమైందా? మంత్రాలు నేర్చుకుంటారు కదా, ఇప్పుడు మంత్రాలు నేర్చుకోవాలంటే తొందరగా ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే బాడీ మీద. పసుపు ఉంటుంది కదా, పసుపు ఉన్న వాళ్ళకు తొందరగా ఎఫెక్ట్ పడుతుంది బాడీ మీద. ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మన మీద 2 నిమిషాలు ఇట్లా చూడొచ్చు. చూసి ధనాధన వాళ్ళ సిస్టమేటిక్గా వాళ్ళు ఏ విధానంగా అయితే చేయాలో అది చేసేస్తే మన కిస్మత్ ఖరాబ్ ఉందని అంటే 100% కొట్టేస్తుంది. అందు గురించి మన పక్క గురువు ఉన్నాడు అనుకో, ఇమీడియట్లీ ఏమైనా దానికి ఆపే శక్తి గురుకుంటుంది. ఆపేస్తారు, ఆపి మనకి అదేం ఎఫెక్ట్ కానీ కూడా తీసుకెళ్తారు చూస్తారు. సో ఏంటంటే గురువు కంపల్సరీ ఉండాలి పక్కకు పోతరా చేసే ముందు. లేకున్నా మనకు అతను ఏదైతే చెప్పిండో దాన్ని మనం పాటించుకోవాలి. అయితే మీరు ఇది చెప్తే నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. ఇప్పుడు పూనకాలు కూడా ఊగుతారు కదా, వాళ్ళు బోనాలు ఎత్తుకుంటారు కదా, 1, 2, 3 అట్లా కొన్ని. అవి కరెక్ట్ గా ఎట్లా నిల్చుంటాయి? అంటే గురువుల దగ్గర ఏమైనా శక్తి ఉండి ఆపుతారా లేకుంటే? లేబోయా, మనకు ఎవరికి అడిగే క్వశ్చన్ వాళ్ళకి అడుగుతే లేదు. అంటే మీరు ఈ పాయింట్ అడిగారు కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు చెప్పండి. ఇక వాళ్ళు ఇష్టంగా చేస్తారు కాబట్టి ఇష్టంగా చేసిన వాళ్ళకు 2 కుండలు కాదు 7 అంతరాల బోనం ఎక్కుతుందండి, నెత్తికి మీద ఆగుతుందంట ఇష్టంగా చేస్తారు. ఇక మనకు వాళ్ళ వీళ్ళ గురించి అయితే తెలియదు. వాళ్ళు ఇష్టంగా చేస్తే వాళ్ళ భక్తి వాళ్ళది, మన భక్తి మనది. శివన్న అంతే ఆ హిసాబ్. సో ఎవరన్నా నీకు చేసిరా మంత్రాలు? ఎప్పుడైనా కలిసిమెలిసి పోతాం కానీ వాళ్ళతో నొల్లి పెట్టుకోవడం కానీ ఎంతవరకు చేయలే. అది ఫేస్ కూడా కాలేదు ఇంతవరకు. ఓకే. నీకన్నా ఎప్పుడన్నా ఇంట్లో ఏమన్నా జరగడం కానీ నెగిటివ్ ఎనర్జీ
నేనైతే ఒకటే మాట అంటాను, నాకు కనిపించిన ఎవరన్నా మంత్రగాళ్ళు ఉంటే ఇట్లా కమ్ము కొట్టి ఇట్లా పట్టు కొట్టి ఇట్లా మిషన్ తిప్పి ఆడతాను నేను. ఓకే. ఎందుకంటే అన్న నేను ఒకటే అట్లా అయితే చాలా సార్లు తిప్పినావు మరి నువ్వు. కనిపించిరా? అరే నేను చేస్తానా, నాకు తెలుసు, నేను మార్కెట్ లో తిరుగుతా, నాకు తెలుసు. ఓకే. నేను వాళ్ళు కనిపిస్తే నేను ఇట్లా కట్టి ఇట్లా కొట్టి ఇట్లా లేపి ఆడతా. ఓకే. సావు ఒకటేసారి వస్తుంది కదా అన్న, సస్సం ఒకటేసారి. దేవుడు పుట్టించింది దేవుడే చంపాలి కదా. ఈమె నమ్ముతా నేను, ఈమె ఆశీర్వాదం ఉందనుకో అన్న, ఎవ్వడేం చేయలేడు శోభయ్. నువ్వు ఫ్యాక్ట్ చెప్తున్నా, ఎవ్వడేం చేయలేడు. ఇంత పెద్ద దారు అయితే కూర్చునే కాడ సక్తా మాతారానికి ఆశీర్వాదం లేనా, అందరికి చేయ ఆశీర్వాదం ఉంటే ఆమె మన కాల ఆశీర్వాదం మన నెత్తి మీద ఉంది ఆమె. అర్థమైందా? నేను ప్రతి ఒక్క అమ్మవారికి ఇదే మొక్తా బస్. నువ్వు నాకు నీ ఇష్టపూర్వంగా నన్ను నేర్పించుకుంటున్నావు కదా, నేను నీ గర్భగుడిలోకి వచ్చే ముందు నేను నిన్ను నమ్ముకొని వస్తున్నా, నాకు మంచి చెడు అయినా నువ్వే దిక్కు అని చెప్పేసి పోతాను నేను, అంతే. ఓకే. అయితే ఇప్పుడు ఫస్ట్ మీరు వేసినప్పుడు మీ ఇంట్లో ఏమన్నారు అసలు, మీ మమ్మీ డాడీ కానీ మీ మమ్మీ డాడీ కానీ మీరు వేసినప్పుడు ఫస్ట్ టైం? నాది స్టోరీ ఉంది శోభయ్. ఓకే. అంటే మా ఇంట్లో ఎవ్వరు వేయలే ఇప్పటిదాకా. మా మమ్మీ వాళ్ళ డాడీ వేసిండు, మా డాడీ వాళ్ళ డాడీ మా తాతయ్య వేయలేదు. సో ఏమైందంటే ఇక నాకు ఇష్టం ఇది చిన్నప్పటి నుంచి. మా డాడీ ఇంకొకటి బ్యాంక్ మేనేజర్ ఉండే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఓకే. అసలు ఈ ఫీల్డ్ అసలు రావద్దు నేను, మంచి డాడీ అదే స్టడీస్ పోయి అవి ఇవి అని అంటుండే. చలో స్పోర్ట్స్ కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తుండే, స్టడీస్ అంటుండే. సో దీంట్లో ఏమైందంటే శివన్న, ఒకసారి నేను చెప్పిన కదా, నేను చిన్నప్పుడు పోతురాజులు మా ఇంటి కాడికి వచ్చినప్పుడు మాకు గుడి ఉంది, గుడి కాడ పోతురాజులు చూస్తే అంటే ఎట్లా అంటే శివన్న, చిన్నప్పటి నుంచే మనకి ఏదో ఒకటి కావాలి అని చెప్పేసి అది బ్రహ్మదేవుడు రాసిన రాతలో ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది, అవునా? అంతే. సో అమ్మవారి ఆశీర్వాదం ఉందనుకుంటా. ఇప్పుడు చదువుకున్న ఫీల్డ్ లో ఎక్కడికో వెళ్ళిపోతారు, ఎవరెవరు ఎక్కడనో ఫీల్డ్ లో ఏదో ఫీల్డ్ లోకి వెళ్ళిపోతారు. సో ఆ అమ్మవారు అనుగ్రహం ఉంది కాబట్టే నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను అనుకుంటా, అరే వేయాలి అని చెప్పేసి. అమ్మవారి ఆశీర్వాదం లేకపోతే నేను వేయకపోతుండేనేమో అనుకుంటా ఈ టైం దాకా. అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి నేను వాళ్ళని చూసి అట్రాక్టివ్ పోయి వేయాలి, ఒక్కసారి ఏదో పక్క వేయాలి. ఇక మనకు తెలియదు, మా ఇంట్లో తెలిస్తే ఇస్తారు తడి, మా డాడీ వేస్తాడు బెల్ట్తో, ఏం చేస్తున్నారు అవి అని చెప్పేసి. అయితే ఏమైంది, ఇక నేను ఫస్ట్ టైం ఇట్లానే వేయాలి, ఇక నాకు ఆగుతలేదు శోభయ్, వేయాలి అని చెప్పేసి మనం చెప్పినా. మా చింటూ కాల్ చేసిన, నా ఎంబడి వేసే చింటూ కాల్ చేసినాక అడిగిన, చింటూ ఏడేస్తున్నారా అంటే, అరే నేను ఫలానా ఈడ వేస్తున్నా ఈ ఏరియాలో షేక్పేట్ల. అది ఎవరున్నారు అంటే, గురువారు మధ్య నర్సింగ్ అని ఉన్నాడు అని చెప్పిండు. ఆయన ఉంటే మాకు ధైర్యం ఉండే, నర్సింగ్ అని ఉంటే మంచి జబ్బోలా స్టాండర్డ్ ఉండే ఆయన. సో ఫస్ట్ టైం వేసినప్పుడు ఫుల్ భయం శోభయ్, మాకు ఏం తెలియదు దాని గురించి. పెద్దలకు ఎవరికి అడిగినా చెప్తుండే, పొత్రా చేసామంటే మామూలు అనుకుంటున్నావా, చచ్చిపోతావు బేట, పడకపోతే చచ్చిపోతావు అవి అని చెప్పి అందరు చెప్తుండే. అరే ఏంద్రా ఇక మనకి ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి. ఆమె ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను మా డాడీ బండి చెప్పకుండా చేయకుండా మెల్ల తాళం తీసుకొని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయినా. C100 చెక్ పెట్టి పోగానే నా అదృష్టం చూడండి. అంటే ప్రతి పోత్రా చేసే ముందు సామాన్ కావాలి కంపల్సరీ, లంగోడు కావాలి కంపల్సరీ, దాన్ని ఇష్టం వల్ల అన్నీ తెలుసుకోవాలి, మనకు తెలియదు. చిన్న ఏజ్ తప్పు చేసేసిన అంటే ఆ టైంలో తప్పు, కానీ అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చింది కాబట్టి ఈ టైంలో నేను కింగ్ నా విషయంలో. సో నేను అక్కడికి పోయినాక సామాన్ దొరకొద్దు, ఇక కాకా నేను వేసా కాక అవి అని అంటే, మీ ఇంట్లో అడిగినావు అవే అవి అన్నాడు. వేసా కాక ఏం కాదు కాక అవి అని అంటే, మళ్ళీ మీ మమ్మీ డాడీ వచ్చి మన అనగలరా అంటే, లే కాక వేస్తా, అలా తెలియకుండా నా కాళ్ళకి పసుపు కనిపించొద్దు, నేను వేసేస్తా అని చెప్పేసి నేను. అరే ఇటు దందం చేస్తుండే వచ్చిండు అంటే, కాక మా ఇద్దరు జోడి మంచిగా ఉంటుంది, ఆడివి మంచిగా ఉన్నాడు, అంటే పర్సనాలిటీ మంచిగా ఉంటుంది, ఆడివి మస్తు ఆడతాడు కాక చెప్పి అని అంటే, చిన్నోడు కదా అంటే, అరే ఏం కాదు కాక అయిపోయింది మా వాడు చెప్పగానే ఇక సరే అని చెప్పేసి ఇమీడియట్లీ సామాన్ తెప్పించిన. ఉంది నా సైజు లంగోటి ఉంది, నా సైజ్ చెడ్డు ఉంది, సామాన్ అంతా సరే అని చెప్పేసి దాన్ని మనం ఏం చేసిన, ఇక అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చేసింది. ఇక నా ఇంట్లో సపోర్ట్ ఎవ్వరు లేరు, నా దోస్తులు లేరు, నేను ఒక్కనే సింగిల్ ఆర్మీలోకి వెళ్ళిపోయినా వేసేసి. ఇక పోయినాక ధనాదాన్ని స్నానం చేసుకున్నా. ఇక నాకు ఏమవుతుందా ఏం కాదవి తెలియదు నాకు. ధనాదాన్ని స్నానం చేసేసుకున్నా. అమ్మవారికి ఒకటే మాట అన్నా, అమ్మా నేను వేస్తున్నా, ఇక నీ ఇష్టం. ఆ టైంలో ఏం మొక్కలు తెలియదు మన మైండ్లో, చిన్న ఏది అన్న ఫస్ట్ టైం ఏం మొక్కలు తెలియదు. అమ్మ నువ్వే దిక్కు, ఇక నువ్వే చూసుకో అన్నట్టు ఇక మొక్కేసినాం, వేసేసినాం. ఆడజు అమ్మవారు ఆశీర్వాదం ఏమి ఇచ్చిందో తెలియదు. అమ్మవారు ఈ రోజు దాకా చిన్న దక్కదాకలే అన్న. ఆ నుంచి క్లిక్ అయినామంటే నేను చింటూ ఇప్పటిదాకా మంచి క్లిక్ అయినాం. ఇక మా ఆవిడ చింటూ మంచి జబర్దస్త్ చేస్తాడు. అసలైన విషయం చెప్పలే, ఇంట్లో ఏమన్నారు. అయితే ఏమైందన్నా, నాకు ఇక పొతుర వేసినంత ఒక ఎత్తుండే,
అయిపోయినాక ఇక నేను ఇంటికి పోతే నాకు వలుగుతుంది రా భయ్, ఇస్తారు నాకు మంచి ఇస్తారు. అప్పటికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది మా ఇంట్లోకి. ఓకే. ఇన్ఫర్మేషన్ ఏంది ఫలానా మా మీ వాడు ఇట్లా ఇట్లా పోతురా వేసేసిండు అవి అనగానే, అప్పటికి యూట్యూబ్స్ లేవు శోభయ్. ఇన్ఫర్మేషన్ అటు ఇటు పోయి ఇట్లనా ఇవి ఉంటుంది కదా నా ఫ్రెండ్ సర్కిల్, మెల్లగా పాకిచ్చేసారు ఇంట్లో. మా డాడీ ఇక ఇది చేస్తారా అన్నట్టు ఇక స్టార్ట్ అయిపోయింది. బండి స్టార్ట్ చేస్తే మమ్మీ ఆపింది. ఆడు తప్పు ఏం చేయడు, ఆడు అమ్మవారికి పోతురా చేసాడు, వాడు రాని ఇంటికి వచ్చినాక మాట్లాడదామని చెప్పేసి సరే అని చెప్పేసి ఇక నేను ఎవరు రాలే, చింటూ వాళ్ళ ఇంట్లో వచ్చేసారు. ఏం చేస్తున్నారా అని చెప్పేసి వానికి భయమలే కానీ వాళ్ళు రాగానే నాకు ఫియరింగ్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి భయపడుతుండే, నేను భయపడుతున్నా. నేను నరసింహ నా నుంచి వెళ్ళిపోయిన పెద్ద మనిషి ఆయన చెప్పేసి వెళ్ళిపోయాను. ఇక వాడిని అక్కడ నుంచి తీసుకుపోయారు నన్ను. నేను ఏం చేసిన అంటే మా ఇంకో అన్న ఉంటాడు రందీపన్న, నాకన్నా పెద్ద, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఇక నన్ను అన్ను తీసుకొని వచ్చినాక ఏమైందంటే నేను పైనకి పోలే, ఇంట్లో పైకి పోలే, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కింద వండుకున్నా. డోర్కి పోవటంగానే మా పెద్దమ్మ ఇప్పింది, ఏంద్రా అంటే రాగు వండుకుంటా అని చెప్పేసి పోయినా. కింద పొద్దురేసినప్పుడు అంత పసుపు కాటుక ఉంటుంది అన్న. నేను మొత్తం గట్టిగా స్నానం చేసుకుని కనిపించకుండా, ఎంత చూసినా చెంకి కనిపించేది కనిపిస్తుంది, చేతిలోకి పసుపు కనిపిస్తుంది. కిందికి వచ్చి వండుకున్నా. మెల్లగా మా మమ్మీ 4:35 o'clock టైంలో మార్నింగ్ లేచి కింద కట్టుకో కొట్టేసి అక్క వచ్చిండే 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 అమ్మ ఇడు ఇన్నే అనుకుంటా అవి చెప్పింది. చెప్పంగానే చూసింది నా కాళ్ళకు పసుపు చేతి, ఈడేసిండు రాయడని చెప్పేసి సరే అని చెప్పేసి నాకు 10 o'clock దాకా డిస్టర్బ్ చేయలే. అనుకుని తకాంచి వచ్చిండేమో అని 10:30 దాకా 11 o'clock దాకా డిస్టర్బ్ చేయలే. అప్పటికి డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు 10 o'clockకి ఆఫీస్కి. నా లైఫ్ స్టోరీ ఏ ఇంటర్వ్యూలో చెప్పాలో నీకు చెప్తున్నా. 10 o'clockకి డాడీ వెళ్ళిపోయాడు. ఇక నాకు భయం, మా డాడీ 5 o'clock వస్తాడు మళ్ళీ డ్యూటీ నుంచి, పడతాయిరా ఇక నాకు ఎట్టి పరిస్థితుల్లో మూడింది అని చెప్పేసి. మా మమ్మీ వచ్చింది, తిన్నవారా తినలే మమ్మీ అని అన్న. సరే అని చెప్పేసి గరం గరం నాశ తీసుకొచ్చింది. నేను అనుకున్నా తినిపించి మెల్లగా ఇస్తారేమో నాకు ఇక బయటలో మంచిగా ఇస్తారేమో అని అనుకున్నా. ఇక ఏం చేసింది, ఇక మమ్మీకి అర్థమైంది. ఇక ఎందుకురా చెప్పి అన్న వేసేడుతుండగా చేయలేదు అని అంటే, లే మమ్మీ అట్లా ఏ బుద్ధి అయింది, సడన్లీ వెళ్ళిపోయినా వేసేసిన, ఎవరికి చెప్పలే. ఇక మమ్మీకి అర్థమైంది అమ్మవారు వేయించుకోవాలి అని అంటే ఎట్లనే వేయించుకుంటుంది. నాకు మా ఇంటెన్షన్ మొత్తం మా డాడీతో ఉండే, రాత్రి వచ్చినాక ఏమవుతుందో 5 o'clock వచ్చింది. ఇక మా మమ్మీ మా డాడీకి చెప్పే విధానంగా చెప్పింది ఇట్లా ఇట్లా అని చెప్పేసి. మా డాడీ ఒప్పుకోలే, చెప్తురా భయ్ ఈ ఫీల్డ్ వద్దు, ఫీల్డ్ ఏమన్నా అంటే మా డాడీకి ఇంటర్నల్ ఫీలింగ్ ఏముండదు, అంటే నాకు ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి. ఉత్తరా చేసామంటే మామూలు కాదు అన్న, ఏమైనా అయిపోతాను ఆ భయం ఉండే. అయితే ఒకసారి ఏమైంది, ఇక నేను మెల్లగా ఒకసారి వేసిన, మా డాడీ స్ట్రిక్ట్ చేసిండే, మళ్ళీ ఒకసారి ఏదైనా వేస్తే కాల్ చేతి విరగొడతా ఏమంటున్నా అవి అని చెప్పి వార్నింగ్ ఇస్తే, సరే వద్దు పోయి వేసేసినాం కదా లైట్ అని చెప్పేసి. ఇక నాకు ఒక ఫీలింగ్ అయితే ఉండే, బయట మొత్తం నేను వేసేసిన లోపల ఇంట్లో పోగానే అట్లుండే. సో ఇక ఏమైంది, ఇక ఒకసారి మమ్మీకి కలర్ రావడం జరిగింది, అమ్మవారు గోల్కొండ ఎల్లమ్మ కలర్ రావడం జరిగింది. ఎట్లా అంటే నా తమ్ముడు వేస్తా అంటే మీరు ఎందుకు ఆపుతుర్రు అట్లా అంటే 100% జెన్యూన్, ఇవన్నీ జరిగేటివి చాలా జరుగుతాయి అన్న విషయాలు. మా మమ్మీ కళ్ళు రావడం జరిగింది. మా మమ్మీ ఇక అర్థమైంది, మా మమ్మీకి చెప్పింది. మా మమ్మీ నువ్వు వేద్దాం అనుకుంటున్నావా పోతురాజు, వేస్తా అంటే ఏ బేట డైరెక్ట్ అమ్మవారికి నా కళ్ళలోకి వచ్చి చెప్పింది అని అంటే, నాదేం లేదు మమ్మీ, నేను ఇప్పుడేమంటే వేసేస్తా డాడీకి సంబంధించి అవి అని చెప్పిన. సరే అని చెప్పేసి ఇక డాడీకి సంబంధించి డాడీవి రైట్ అని అమ్మవారు వచ్చి చెప్పినాక ఇంకేంది ఏమున్నా అమ్మనే చూసుకుంటూ వదిలేసి అని చెప్పి మా డాడీకి చెప్పగానే ఇక మా డాడీ లైట్ చూసి చూడని షురు అండి ఇక స్టార్ట్ అయిపోయింది. ఇక అన్నకి చెప్పేసిన, అన్న వస్తున్నా అది అని. ఆయనవి మాకు మంచి మోటివేట్ చేస్తుండే, చూడు పెట్ట ఇది ఆషాఢం మరకే పెట్టుకోవాలి ఇదే అని చెప్పేసి, నువ్వు చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, చదువుకున్నావు. అది ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్. ఇంటర్ సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉండేనా? లేదు, మొత్తం పాస్. డిగ్రీ చేయలే మళ్ళీ. నేను ఎందుకు చేయలే? చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా? చదువు మీద ఇంట్రెస్ట్ అంటే ఉండే, ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా పాస్ అయినాం. దాని తర్వాత ఏమైపోయిందంటే ఇక జవానీ దివానీ అంటారు కదా శివన, ఇక రెజ్లింగ్ ఫీల్డ్ లా, ఎక్సర్సైజ్ ఫీల్డ్ లా, దీంట్లో పోయినాం. అంటే ఏమన్నా టైటిల్స్ విన్ అయినా రెజ్లింగ్ లా? నేను కుస్తీ కొట్టాను. నేను హనుమాన్ కేసరి, వీర హనుమాన్ కేసరిలా నేను బ్రాంజ్ మెడల్ కొట్టిన, సబ్ జూనియర్ నేషనల్ కుస్తీలు కొట్లాడినా. మాది తాలీం వచ్చేసి వీరుమార్తి వైంశాల, మా ఉస్తాద్ల పేరు వచ్చేసి మన సన్ముఖ్ పైల్వాన్, ఇంకా బిట్టు శివన్న, బిట్టు సాయన్న, బిట్టు ప్రవీణ్ అన్న, వీళ్ళందరూ మా ఉస్తాద్లు, గురువులు, మా అన్నలు. జయరామ్ కోచ్ మా పెద్ద గురు. వీళ్ళందరూ మా తాలీం వచ్చేసి ఆడ మంచి సాయంత్రం కాలేజ్ కాగానే
10th నుంచి 9th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తుండే. డైరెక్ట్ ఆ టైంలో మా పెద్దన్న తీసుకెళ్తుండే, నాకు తీసుకుపోయి చేపిస్తుండే, చేపించి. అయితే ఇప్పుడు పైల్వాన్ అంటే కుస్తీ పోటీలలో ఎవరు కొట్లాడిరో వాళ్ళే పెట్టుకోవాలి పైల్వాన్ అంటే. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా, హ్యాష్ ట్యాగ్ అయిపోయింది అంత, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ హ్యాష్ ట్యాగ్ అయిపోయింది. జిర్ర కూడా బాడీ శివ పైల్వాన్ అని చెప్పేసి నేను కూడా పెట్టుకోవచ్చు రేపు పెట్టుకోను చెప్తున్నాను. హ్యాష్ ట్యాగ్ అయిపోయింది. కొంచెం బాడీ పెరగంగానే దానికి ఒక పక్కకు ట్రెండ్ అయిపోయింది అది. ఇట్లా పైల్వాన్ పెట్టుకుంటే అందరు, కానీ దాని వెనకాల ఎంత మెహనత్ ఉంటుంది ఓన్ తెలియదు. పొద్దున్న లేవాలి, కసరత్ చేయాలి. అయితే అట్లా పెట్టుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏముంటది నిజం చెప్పండి. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి నా పేరు ఇది అని అంటే ఏమని ఉంటది లోపల? నేను చాలా మందికి చెప్పినా, అరే ఆ పైల్వాన్ అని ఇట్లా పెట్టుకున్నావు కదా, నువ్వు మంచి ఎక్సర్సైజ్ చేయరా, ఎక్సర్సైజ్ చేసి ఏదైనా కుస్తీ కొట్లాడు, నీకు ఏం సపోర్ట్ కావాలని నేను చేస్తా, నీకు స్పోర్ట్స్ డ్రెస్సెస్ కావాలని ఇప్పిస్తా, లంగోట్లు ఇప్పిస్తా, నీ డైట్ కి పైసలు ఇస్తా, ఇట్లా చేసి పెట్టుకోరా, ఒక బిరుదు సంపాదించుకొని పెట్టుకో. నాకు మన పిల్లలకి నేను చాలా మందికి ఇట్లా పైల్వాన్ పెట్టుకుంటే ఇచ్చినా నేను, వద్దు బేట ఇట్లా చేసి పెట్టుకోర్రి, అప్పుడు మీకు ఇజ్జత్ ఉంటది. చూస్తాడు పైల్వాన్ చేస్తాడు కాబట్టి పైల్వాన్ మంచి కుస్తీలు కొట్లాడతాడు కాబట్టి నేను కొద్ది తెలుసా ఏం పైల్వాన్ ఎట్లున్నావు అని చెప్పేసి, నువ్వు ఉట్టిగానే పెట్టుకున్నావు అని గుర్తుత్తి పైల్వాన్ అంటారు. నీకు కుస్తీ దావులు తెలియదు, ఏ ఎట్లుంటో తెలియదు, అడగాలరా పెద్ద సీనియర్ పైల్వాన్ అడిగితే చెప్పాలి ఏ దావు ఎట్లుంటుంది, అది తెలుసుకొని నువ్వు చేసుకుంటే నీకే మంచిది కదా అని చెప్పి చాలా మందికి మోటివేట్ చేయడం జరుగుతుంది. మీరేం చదువుకురు బ్రో? అది డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసినా, సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ. ఎందుకు? నేను కూడా స్పోర్ట్స్ ఉండే, నా హాస్టల్ సాయి హాస్టల్లో విశాఖపట్నం ఉండే. ఇంకా ఇక్కడ నేను నాదేమో తర్నాకర్ ఉండే కాలేజ్, నేను హైక్ సైట్ అయినా. అప్పుడే నాకు నేషనల్స్ ఉండే పంజాబ్ లో, స్పోర్ట్ అటు వెళ్ళిపోయాను. ఇంకా బాక్సింగ్ మ్యాచెస్ ఉండే, టోర్నమెంట్ ఉండే పంజాబ్ లో ఉండే. అదే టైంలో ఎగ్జామ్స్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండే. అది ఖతం చేసి సెకండ్ ఇయర్ దాకా వెళ్ళినాక మళ్ళీ సెట్ అయితే ఇంకా టైమింగ్ సెట్ అయితే లేదు, అటు నిద్ర కూడా సెట్ అయితే లేదు. అప్పటి నుంచి నేను స్టడీస్ ఆపేసి దీనిలోకి వచ్చిన, మొత్తం ఈ ఫీల్డ్ లోకి వచ్చేసినావు? ఇక బాక్సింగ్ వచ్చిన, బాక్సింగ్ లో. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఏం జాబులు చేస్తారు ప్రెసెంట్? ఏమైనా బిజినెస్ చేస్తారా, ఏం చేస్తారు మీరన్నా? నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆఫీస్ ఉన్నాయి మనది. ఓకే. హమారా ల్యాండ్ సెక్యూరిటీస్ అని చెప్పేసి. ఓకే. దాంట్లో మా బాసెస్ వచ్చేసి గోపాల్ భాయ్, ఇంకొకటి సాయి సమర్థ్ డెవలపర్స్ అని చెప్పేసి గోపాల్ భాయ్ది, ఇంకొకటి నార్సింగ్లా మా రాహుల్ అన్న అని చెప్పేసి అనేది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బిల్డర్. నేను ఇద్దరు అన్నల దగ్గర చేస్తాం మేము. అది మొత్తం అన్ని A to Z కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ ఏమన్నా ఎక్కడన్నా మ్యాన్ రిక్వైర్మెంట్ అంటే మ్యాన్ పవర్ ఎప్పుడైనా కావాలి అంటే 100, 150 మంది, 200 మందిని మంచిగా సైట్స్ మీదకి పంపించేసి అట్లా అన్ని చూపిస్తాం. ఇప్పుడు ఎట్లా అంటే మాది ల్యాండ్స్ ఎట్లా అంటే US లో ఉంటారు, వాళ్ళ ల్యాండ్స్ ఇక్కడ ఉంటాయి, ఇల్లీగల్ గా కబ్జాలు అయిపోతాయి. సో ఒక యాప్ ద్వారా మేము ఏం చేసినామంటే అమరా ల్యాండ్ సెక్యూరిటీస్ ద్వారా ఏం చేసినామంటే మా సార్ వాళ్ళు చేసింది. అంటే అది ఓన్ యాప్, ఓన్ యాప్, ఓన్ బిజినెస్, ఓన్ హౌస్. సో వాళ్ళకి వాళ్ళ ల్యాండ్ ప్రెజెంట్ ఉన్నదా లేదంటే కబ్జా అయిందా, ఏదన్నా ఇష్యూస్ జరుగుతున్నాయా, ప్రతిదీ అప్ టు డేట్స్ అప్డేట్స్ ఇస్తాం వాళ్ళకి. అట్లా నేను దాంట్లో చేస్తాయి. అయితే ఇప్పుడు మీరు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, ఇంత చెప్తున్నారు కదా, ఇప్పుడు వేరే పోతురాజులను చూసి అంటే వాళ్ళు కొట్టడం కానీ వేరే వాళ్ళను హింసించడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు అసలైన పోతురాజులకు కూడా బ్యాడ్ నేమే కదా. సో అంటే ఇదంతా అంటే కంట్రోల్ చేయాలంటే ఒక సంఘం ఉండాలి. మీకు సంఘం ఉందా? మరి సంఘం ఉండగా కూడా ఎందుకు ఈ గొడవలు ఇవన్నీ? షో పోయి మేము చాలా మటుకు కంట్రోల్ చేసినాం. ఇంకా ఒక 3 years 4 years బ్యాక్ చూస్తే ఇంకా చాలా గౌరవం ఉండే పోతురాజు విషయంలో. ఇప్పుడు చాలా మటుకు కంట్రోల్ అయింది. ఎట్లా అంటే మా సంఘం ద్వారా వచ్చేసి, మీ సంఘం ప్రెసిడెంట్ ఎవరు అసలు? పోతురాజు సంఘం ప్రెసిడెంట్ ఎవరు? నేనే. ఓకే. పోతురాజు సంఘం ప్రెసిడెంట్ నేను, ఫౌండర్ ప్లస్ చైర్మన్ మన రాకేష్ అన్న అని చెప్పేసి ఆర్కేపురం రాకేష్ ఆయనే. సో దీన్ని మేము సిస్టమేటిక్ గా ఎప్పటి నుంచో అనుకుంటామన్నా, చేయాలి ఏదో ఒకటి చేయాలి, మనకంటూ ఒక స్వంగం ఉండాలి, ఆ పోతురాజులకు అంతా మంచి జరగాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ఏరియాలకి ఎంతమంది అయితే పోతురాజులు ఉంటారో మేము ఒక గ్రూప్ యాడ్ చేసి గ్రూప్ లో వాళ్ళకి అందరికి యాడ్ చేసినాం. గ్రూప్ లో యాడ్ చేస్తే అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అరే హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం అందరిని కలిపి హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఒక గ్రూప్ జరపకపోతే 2 groups చేసినాం వాట్సాప్ లో చేసి, ఇక స్టార్ట్ అయినా మరే మనకు ఉందిరా యూనిటీ అని చెప్పేసి అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాని తర్వాత ఇక మేము స్టార్ట్ చేసినాం, అన్న ఇప్పుడు మనం యూనిటీగా ఉంటే ఇంకేమైనా చేయొచ్చు, మీరు మంచిగా చేయాలి, పోతురాజేశంకి ఒక వాల్యూ ఉండాలి, ప్రతిదీ మంచిగా తీసుకెళ్తే మనకు మంచి పేరు, మన సంఘానికి మంచి పేరు,
మనం ఏదైతే కల్చర్ ని మనం కాపాడుతున్నామో దానికి మంచి పేరు ఉంటుంది అని చెప్పేసి అందరికి మోటివేట్ చేయడం జరిగింది, చెప్పినాము. సో మా సంఘంలో వచ్చేసి దగ్గర దగ్గర ఒక 1100 మంది పోతురాజులు ఉంటాం. స్టిల్ డేట్ ఇప్పటికి స్టిల్ డేట్ ఇప్పుడు 1 గన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత వచ్చింది. ఇప్పుడు 100 నుంచి స్టార్ట్ అయ్యి 1200 మెంబర్స్ పోతురాజులే పోయినాం ప్రతి సిస్టమేటిక్. సో మా దాంట్లో ఏంటంటే శోభయ్ మెయిన్ థింగ్, మాకు గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ లేదు, ఏ గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ లేదు. అయినా స్టిల్ వీఆర్ స్టాండ్ అండ్ మేము స్టాండ్ తీసుకొని మా సంఘంలో మా పోతురాజులకు ఏ ప్రాబ్లం వచ్చినా పోయి అర్ధరాత్రి నించున్న రోజులు ఉన్నాయి. ఓకే, అంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి. కానీ పోతురాజులకు కూడా ఫండ్స్ వస్తాయంట కదా, నిజమేనా? ఏం ఫండ్స్ అన్న, ఎవరు అంటే ఎవరైనా ఎన్ఆర్ఐలు వాళ్ళు వీళ్ళు ఇస్తా ఉంటారంట కదా. అంటే యాక్చువల్లీ దానికి ఒక సిస్టమేటిక్ గా వెళ్తే, ఓకే, దానికి ఒక ప్రాసెసింగ్ ఉంటుంది, దాని ద్వారా వెళ్తే 100% మేము యాక్చువల్లీ ఇప్పుడు చేస్తున్నాము. అంటే రీసెంట్ గా మన టీ హబ్ లో అయింది, మీ పోతురాజులు వెళ్ళారా? మా సంఘం ద్వారా వెళ్ళారు. ఓకే, 101 పోతురాజు చేసిరు అక్కడ. మన ఆర్కేపురం రాకేష్ అని ఉన్నారు కదా, ఆయననే తీసుకెళ్లి ఆ ప్రోగ్రామ్ ఈవెంట్ అంతా చేసుకొని వచ్చారు. ఇప్పుడు ఇంకొకటి మీకు చెప్పే విషయాలు చాలా ఉన్నాయి. సో యాక్చువల్లీ ఏంటంటే ఆ పోతురాజు సంఘంకి మాకు ఎన్ని ఇబ్బందులు అంటే పోతురాజులకు ఎంత వచ్చినా ప్రతిదీ మేము ప్రతి ఒక్క పోతురాజు కాన్స్టిట్యూషన్ వేసుకొని 50 రూపీస్ ఎందుకు కాదు, 100 రూపీస్ ఎందుకు కాదు, 10 రూపీస్ ఎందుకు కలుపుకొని అరే ఫలానా మన పోతురాజుకి ప్రాబ్లం అయింది, ఇది మనం ఆదుకుందాం అని చెప్పేసి ప్రతి ఒక్క పోతురాజు ముంగట్టుకు వస్తుండే. మా సంఘంలో 1200 మెంబర్స్ ఎందుకు కాదు, ప్రతి ఒక్కరు పోతురాజుకి పైసలు ఇచ్చి ఆయనని ఆదుకుంటుండే. పెళ్లి ఎవరైతే గరీబ్ పోతురాజు ఆడపిల్ల పెళ్లి ఉన్నప్పుడు సంఘం నుంచి ఓలోకి ఎంత అయిందో అంత చేసి దానికి కాంట్రిబ్యూషన్ చేసినాం అనమాట. దాంట్లో కూడా బియ్యం వేసేటోళ్ళు బియ్యము, పుసలు తాడు ఇప్పించేటోళ్ళు పుసలు తాడు, మెట్టలు ఇప్పించేటోళ్ళు మెట్టలు, డెకరేషన్ చేపించేటోళ్ళు అంతే. అట్లా చేసినాం. అట్లా మేము చాలా మందికి ఆదుకున్నాం. ఇప్పుడు పోతురాజు ఫ్యామిలీ వాళ్ళకు గ్రూప్ జమ అయిపోయింది. ఒక వాళ్ళ మదర్ కైనా లేదంటే వాళ్ళ పిల్లలకైనా వాళ్ళ భార్యకైనా ఏదైనా మేము ఆదుకున్నాం. అట్లా 100% అట్లా ఆదుకున్నాం. కాబట్టి అందరు ఈ టిల్ ఈ దాకా మాకు స్టాండ్ గా నించుకొని ఉన్నారు వాళ్ళంతా. ఇయర్ వచ్చింది అది ఆడపిల్ల పోతురాజు. అయితే ఇంకొకటి ఈ ఇయర్ నుంచి ఏం చేసినామంటే అన్న, ఇప్పుడు స్కూల్ అడ్మిషన్ స్టార్ట్ జూన్ నుంచి స్టార్ట్ అయింది. సో పోతురాజుకి ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో, జస్ట్ ఆడపిల్లలే, మగోళ్ళ కాదు, ఆడపిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ చేపిస్తాం. 12th దాకా. అంటే మీరు కడతారా మనీ లేకుంటే ఎట్లా? మాకు ఎట్లా అంటే ఫౌండేషన్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు దాని ద్వారా మన రాకేష్ అన్న దానికి ఇంకా క్లారిటీగా ఇది ఇంకా ఈ విషయాలు బయట పెట్టలేదు. ఓకే, ఇది బయట పెడితే మాత్రం ఇక తప్పు చేసినోడివి అరే వద్దు పోయి ఇక్కడ లైఫ్ ఉంది అవన్నీ మానేసుకొని అన్న వాళ్ళతో మంచిగా పోయి ఒక సిస్టమేటిక్ గా పోతే మనకు మన చెప్పలేదు. అది 100% మనం తీద్దాం. ఎందుకంటే మనం ప్రతి ఒక్క పోతురాజు ఫ్యూచర్ ఆలోచిస్తున్నాం కదా. ఎందుకంటే మా దాంట్లో ఇప్పుడు నాట్ బ్యాడ్, మనకు ఆశీర్వాదం ఉంది కాబట్టి కొంచెం జన వీఆర్ వెల్ సెటిల్డ్. బట్ చాలా ప్యూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎట్లా అంటే వాళ్ళు భక్తితో వేస్తారు, కానీ వాళ్ళకి ఎంత తోచకపోయినా భక్తితో వేస్తారు. అమ్మా ఏదో ఒక రోజు మేమే పైకి రావాలి, మంచిగా రావాలని వేస్తారు. వాళ్ళు కష్టపడితేనే వాళ్ళు ఇల్లు నడవాలి, ఆటో నడిపిస్తేనే వాళ్ళు ఇల్లు నడవాలి, మెకానిక్ షాప్ లో పనిచేస్తారు, ఎక్కడెక్కడ చిన్న చిన్న రేషన్ షాప్స్ లలో పనిచేసి పోతురాజులు వేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం. కొంతమంది ఏం చేస్తారు, ఈసారి అయిపోయిందా, ఈ ఆషాఢం అయిపోయిందా, నెక్స్ట్ ఇయర్ ఇంకేం చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇంకెంత బాగుంటుంది, ఇంకెంత మంచిగా మేకప్ వేసుకోవాలి, అవే ఆలోచిస్తారు తప్ప అది తప్పు అంటున్నా. ఫ్యూచర్ ఆలోచించండి. మనం నమ్ముకున్న మన పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యూచర్ కి మనం చేయాలి కదా. సో అవన్నీ ఆలోచించి ఇయర్ లా 30 to 50 మెంబర్స్ దాకా ఆడపిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అయిపోయింది. అడ్మిషన్స్ అయిపోయినాయి. స్టిల్ 12th స్టాండర్డ్ దాకా అడ్మిషన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అయితే చందు పైల్వాన్ ఏ బ్రాండ్ తాగుతాడు? ఆల్కహాల్ పేరెంట్ చెప్పు. ఆయన కాదు. సో ఏంటంటే అన్న, నేను డాడీ ఉన్నంత వరకు అయితే మనం చేస్తుండే షోక్ కానీ బయట పడలేదు. ఎందుకంటే మా డాడీకి ఇచ్చే రెస్పెక్ట్ ఇప్పుడు మేము బయట పడము, మా మమ్మీకి ఇచ్చే రెస్పెక్ట్ అది ఉంటుంది. నా బ్రాండ్ వచ్చేసి నేను జెమ్సన్ తాగుతా. ఓకే, జెమ్సన్. ఇంకా జెమ్సన్ తాగుతా అంటే డైలీ ఇదే కాదు అనేది, ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడే తాగుతా పోయా. ఒకేషన్స్ ఉన్నప్పుడు తాగుతా. మమ్మీ ఇప్పుడు మమ్మల్ని కొడుతుంది మమ్మీ. సరే, ఇప్పుడు ఎల్లుండి సికింద్రాబాద్ బోనాలు ఉన్నాయి కదా, ఆ రోజు పోతురాజు వేషం వేయబోతున్నారా? వేస్తున్నాం. ఆ రోజు తాగబోతున్నారా? నేను వేసే ముందు తాగా. ఓకే, అయిపోయిన తర్వాత అయిపోయినాక బరోబర్ తాగుతా. ఓకే,
ఫుల్ బాటిల్ అయిపోతుందా, 2 కావాలా 3 కావాలా? ఇక మన పర్సనాలిటీ బట్టి ఎట్లుంటుందో అట్లా. అయితే అన్న మీరు ఎప్పుడన్నా ఏడవడం జరిగిందా లైఫ్ లో ఏదన్నా? జరిగింది భయ ఉమ్, నా లైఫ్లో. అంటే నాకు వచ్చినప్పటి నుంచి అంటే చిన్నప్పుడు మా మమ్మీ డాడీ కొట్టినప్పుడు ఏడిచిన. గుర్తుండనా? అరే ఎందుకు కొట్టారు భయ్యా? కొట్టిరు కాబట్టి మేము ఈ టైంలో ఇంత మంచిగా పర్ఫెక్ట్ ఉన్నాం. దేంట్లో తప్పులు ఎక్కట్లలో పోకుండా మంచిగా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా పిల్లలు మా బస్సులో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మా బస్సులో మాకు ఇప్పటిదాకా చెడు పేరు ఎక్కడ లేదు. చేయలేము. కొట్లాటకు మాత్రం వెనకలు పోము. బరబ్బర్ మాకు తప్పు వస్తే మాత్రం మేము మా స్టైల్లో మేము చూపిస్తాం. సరే ఇప్పుడు ఎవరైనా కొట్లాడి అన్న జర చూసుకుందా అని చెప్తే తమ్ముళ్ళు పిలిస్తే పోయి కొడతా? అన్యాయంగా పోను. తప్పు ఉంది మన తమ్ముందే తప్పు ఉందంటే వాందే వలుగుతుంది ఫస్ట్. అది ఎవరైనా ఉండని మన తమ్ముంది తప్పు ఉందని వాడినే కొడతా. ఎందుకు చేసిన ఈ లెక్కలు అని చెప్పేసి. వీని తప్పు లేకుండా అన్యాయంగా కొడితే మాత్రం 100% కొడతాం తప్పుగా. సో అట్లా అయితే ఏదో క్వశ్చన్ అడిగి ఏడవడం ఒక 2-3 సందర్భాల్లో ఏడ్చిన. చిన్నప్పుడు మమ్మీ వాళ్ళకు కొట్టినప్పుడు అప్పుడు ఏడ్చుండే. ఇక వచ్చినప్పటి నుంచి ఇక మనము ఈ రెజ్లింగ్ ఫీల్డ్ లోకి వచ్చినప్పటి నుంచి మనం గట్టోళ్ళం రా మనకేమవుతుంది అన్నప్పుడు అంటే డాడీ అనిపోయినప్పుడు మస్తు ఏడ్చిన. మా డాడీ ఫుల్ మోటివేటెడ్ ఉండే మాకు. ఎట్లా అంటే ఇది చేయాలి బెట, ఇట్లా ఉండాలి, మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ చేయాలి, పెద్దోళ్ళు ఎవరు కనిపించినా వాళ్ళ కడుపులో తలకాయ పెట్టి కాలు మొక్కాలి, అదే మన ఆశీర్వాదం. వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మనకు మంచిది దాక్కుతుంది. ఇప్పుడు నేను మీరు చూడండి సీనియర్ పైలవాళ్ళని ఎక్కడ కనిపించినా నేను కడుపులో తలకాయ వేస్తా. మా డాడీ ఫ్రెండ్స్ ఎవరు కనిపించినా కడుపులో తలకాయ వేసి కాలు మొక్తా. మా ఇంట్లో నేర్పించిన అది సాంప్రదాయం. ఇట్లా అంటే ఇది ఇజ్జత్ బెట, ఈ ఇజ్జత్ దొరకాలి. ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా ఇజ్జత్ దొరకదు. మార్కెట్లో పేరు మంచిగా ఉండాలి, ఇజ్జత్ కమాంచాలి అని చెప్పేసి మా డాడీ చనిపోయినప్పుడు ఏడ్చినా. ఇంకా కొన్ని సందర్భాల్లో 2-3 సందర్భాల్లో ఏడ్చిన. ఇక మనుషులు మొత్తం ఫీల్ అయినప్పుడు మనోళ్ళు అనుకున్న వాళ్ళ గురించి ఏడ్చిన. మీరు బ్రో ఎప్పుడన్నా ఏడవడం జరిగిందా? ఒక్కసారి అంటే బాధ చాలా అనిపించింది అన్న. మా డాడీ అనుకోకపోతే కష్టం అంటే తెలియదు నాకేం. అసలు బయట పనికి పోకపోతుండే ఏం పోతుంది ఏమున్నా మా డాడీ సపరేట్గా పైసలు ఇస్తుండే. ఇప్పుడు మా డాడీ చచ్చిపోయిన తర్వాత దాని తర్వాత మేము ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ స్టార్ట్ అయింది మాకు. ఇంకా మొత్తం ఇంట్లో మన్నప్పటికీ చదువుకుంటున్నాను. నేనేమో బాక్సింగ్ ఫీల్డ్ ఉండే, అంత పని కూడా ఏం లేకపోతుండే. దాని తర్వాత ఇంక ఎట్లనే ఫ్రెండ్స్తో నుంచి వెళ్ళి కష్టం అని తెలిసినప్పటి నుంచి ఒకసారి ఇక ఏడిపోతుండే నాకు. ఇంతకాలం కష్టం పడాలా తిండికే. అప్పుడు మస్తు ఏడుస్తుండే. తర్వాత అలవాడైనా కొద్దిగా అందరూ సపోర్ట్తో నుంచి సెట్ అయిపోయాను ఇంకా ఇప్పుడైతే. ఇప్పుడు మా అమ్మ పని పోదు, ఎవరు పని పోరు. నేను చేసిన పైసలతో మా ఇంట్లో మొత్తం మర్చిపోతుంది. ఓకే. సో ఈ ఆషాఢ మాసంలో ఎన్నిసార్లు అయిపోతున్నారు మరి పోతురాజేశం? ఆర్డర్లు ఏమైనా వచ్చినాయా? నేను యాక్చువల్లీ వేయొద్దు అనుకుంటున్నా శోభయ్. అంటే ఫస్ట్ నేను ప్రతి జంట నగరాలలో సిటీలలో నేను దగ్గర ఆల్ ఈవెంట్స్ కలిపి ఒక 40 నుంచి 45 ఈవెంట్స్ చేస్తుండే. ఇంకా ఎక్కువ కావాలి అని అంటే 50 ఈవెంట్స్ బి చేస్తుండే. నేను మంచి ఛార్జ్ తీసుకుంటా. ఓపెన్లీ చెప్తున్నా, మీడియా ద్వారానే చెప్తున్నా, మీ ఛానల్ ద్వారానే మంచి ఛార్జ్ తీసుకుంటా. ఎందుకంటే మన కష్టం ఇప్పుడు అంటే అందరికి ఇన్నర్ ఫీలింగ్ ఏముంటుంది అంటే ఇప్పుడు చందు వచ్చినా మంచిగా చేస్తాడు, మంచి జబ్బర్దస్త్ చేస్తారు, నిండుగా కనిపిస్తారు, పైల్వాన్ మంచిగా ఆడతారు, స్టాండ్గా ఉంటారు వాళ్ళంతా అని చెప్పేసి ఉంటుంది. వాళ్ళు ఈవెంట్ బి చాలా పెద్దగా చేస్తారు. సో మనకు అక్కడ పిలిస్తే నేను ఎట్లా ఛార్జ్ చేస్తా. ఇప్పుడు నేను వేస్తా, రేపటి దినం నాకేమన్నా అయితే నేను అయిందా నా ఫ్యామిలీ అరే నేను ఒక మార్క్ పెట్టి వెళ్ళిపోవద్దు, చెల్లి నేను ఈడ వేసినాను తీసుకొని మీరు ఉండుర్రి అని చెప్పేసి నేను ఫ్యాక్ట్గా ఒక్క ప్రోగ్రామ్కి నేను 50,000 to 55,000 ఛార్జ్ చేస్తాను నా ఫోన్కి. నా ఎంబడి ఎవరన్నా ఒక టీం చేసినాం అనుకోండి 1 lakh 120 130 అట్లా తీసుకుంటాం 2-3 వాళ్ళకి నేను 100% 30,000 40,000 ఇస్తాను నేను మన ఎంబడి వేసిన వాళ్ళకి అట్లా. అయితే నేను ఆ 40-50 ప్రోగ్రామ్స్ చేసినప్పుడు నేను దగ్గర 7-8 లక్షలు కమాస్తుండే ఫ్యాక్ట్ గా. కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వద్దు అనుకుంటున్నారు మరి? అయితే ఇప్పుడు ఎందుకు ఆపేస్తున్నాను అంటే నేను ఇప్పుడు ఆపేస్తున్నారు మొత్తం వేస్తున్నా ఎవ్రీ ఇయర్ అంటే ఒకటేసారి అంటే 1 2 3 అంతే. ఓకే. ఇక ప్రతి ఇయర్ లో 40-50 ప్రోగ్రామ్స్ అయితే సరే ఒకటి ఏడేస్తారు ఇంటి దగ్గర గోల్కొండ. ఓకే. గోల్కొండ కిలకి అమ్మవారికి మొన్న వేయడం జరిగిందా? చేసినాం. ఓకే. మొన్న వేసిన. సెకండ్ ఇక ఆలోచించాలి, ఇక మన మీద ఉంటది. ఓకే. అర్థమైందా? కాదు ఇప్పుడు ఎవరైనా పిలిస్తే వేయరు, ఇష్టం అనిపిస్తే ఇస్తారు. ఇష్టం అనిపిస్తే ఇస్తా ఇప్పటి నుంచి. ఓకే. ఇక అమ్మవారి ఆశీర్వాదం. ఇప్పుడు నేను 5 years బ్యాక్ సికింద్రాబాద్ ఉజ్జయిని మా అంకాలికి వేస్తుండే. 5 years గ్యాప్ వచ్చింది.
4-5 years గ్యాప్ వచ్చింది. మొన్న రీసెంట్లీ నేను మేము మా పోతురాజ్ సంఘం ద్వారా అమ్మవారికి పట్టు చీర సమర్పించినాం. 50 మంది పోతురాజులతో పట్టు చీర సమర్పించినాం. నాకు ఒక సింక్ అనిపించింది, అరే నేను ఇప్పటికీ అంటే ఒకసారి లెటర్ ప్యాడ్ ఇవ్వడానికి పోయినాం, ఒకసారి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళవడానికి పోయినాం, ఒకసారి ఏమో చీర సారలు సమర్పించాం. అంటే నాకు 3 times అమ్మవారు ఆశీర్వాదం ఇచ్చింది. అంటే ఏమన్నా సింక్ ఉందా అమ్మవారు ఎయ్యి అంటుంది పోతురాజు అని నేను ఇట్లా అనుకుంటున్నా, మనసు పూర్తిగా మొక్కుకుంటున్నా. అప్పుడు ఆర్డర్ వచ్చింది నాకు. ఇంకేది సండే నాకు అనిపించింది ఏదో ఇచ్చింది అమ్మవారు. 3 times పిలిపించింది గుడికి, మళ్ళీ నాకు ఈ నుంచి వచ్చింది అనుకున్నాను. మనసులో అయితే దొరికిపోయింది, వేద్దాం అని చెప్పేసి అక్కడ. ఇంకొకటి మన మారట్పల్లి కిట్ అన్నది, హైదరాబాద్ తెలంగాణ టాప్ మోస్ట్ జాతర అది కిట్ అన్నది. ఇక ఆయన జాతరకు మించింది ఏది ఉండదు అనిపిస్తుంది. ఆ జనాలు, ఆ సెట్టింగ్స్ ఎట్లుంటది అంటే చాలా బాగుంటది. అట్లా కిట్ అన్నదే వేస్తామని చెప్పేసి, ఎందుకంటే కిట్ అన్నదే వేసినప్పుడు అమ్మవారు చాలా స్వచ్ఛమైన అమ్మవారు. నేను చూసినా కదా, 100% జెన్యూన్ అమ్మవారు ఆమె. అట్లా ఇక మన కాసు ఎవరైతే తమ్ముళ్ళు ఉంటారో వాళ్ళది అంతే. ఇక ఈ 50-40 ప్రోగ్రామ్స్ అయితే వద్దు, ఎందుకంటే నేను ఎదుగుతున్న కొద్దీ నా పిల్లల ఫ్యూచర్ చూడాలి, వాళ్ళకి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు నేను ఏదైనా చేసే, ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లోనే వెళ్ళిపోతే ఏంటంటే నా హెల్త్ కాన్షియన్స్ మంచిగా ఉంటే చాలా ఘోరంగా ఉంటుంది శివన్. ఎట్లా అంటే ఇప్పుడు మనం పోతరా చేసినప్పుడు మనం బాడీ మీద మొత్తము చాలా టైట్ అయిపోతుంది, ఇవన్నీ కడతాం కదా, చాలా బరువు ఉంటది. అది మనకు అర్థం కానీ బరువు పడిపోతాను పైపైన. అది దాంతో పాటు పూసలు కట్టుకున్నది, పూలు పైకించి అదంతా బ్లడ్ క్లాట్ అయిపోతుంది. అది నడిచేటప్పుడు 100% మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అమ్మా గుడి వచ్చేసి అని చెప్పేసి, గుడి వచ్చింది ఇప్పుడు అయిపోయింది చలో స్నానం చేసుకుంటాక ఆ చల్ల టైంలో 2 గంటలకు 3 గంటలకు చల్ల నీళ్ళు స్నానం చేయాలంటే ఎట్లా అనిపిస్తుంది, మొత్తం ఫుల్ బరువు. వర్షం పడితే కూడా వర్షంలో వెళ్ళిపోవాలి అట్లుంటది శివన. పోతురాజు మళ్ళీ సీకులు గుచ్చుకునే కాళ్ళకి ఏం గుచ్చుకున్నా కూడా అవన్నీ లెక్క ఏమి గుడికి వెళ్ళాలి, గుచ్చుకుంటాయి. అమ్మవారికి పోవాలి, దర్శనం తీసుకొని రావాలి, అమ్మనే దిక్కు ప్రతిదీ అని చెప్పేసి పోయి దర్శనం చేసుకొని వచ్చినాక ఆ చల్ల నీళ్ళతో 3 గంటలకు 4 గంటలకు చేసినాం. ఆ బాడీ మొత్తం ఎట్లయిపోతుంది అంటే ఇక మనం మొత్తం మంచిగా మాల్ మసాలా వేసి పిసికితే ఎట్లుంటుందో ఆ హిసాబ్లో అయిపోతుంది. మళ్ళీ స్నానం చేయాలి, అంత తిప్పాలి, బ్లడ్ క్లాట్ అయిపోతుంది. కాలు తీసి కాలు పెట్టే లోపల అమ్మా అనిపిస్తుంది, కాలు తీసి కాలు లోపల అమ్మా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత పిక్క గజ్జలు కట్టినాక ఇదంతా క్లాట్ అయిపోతుంది. పలామంది తీసుకోవడానికి పలామంది తీసి ఇంటికి వచ్చాక ఉంటాయన్న, కానీ మాకు అట్లా ఉండదు. మేము పొయ్యి వేసి మా ఇంటికి వచ్చాక మా ఇంట్లో టెన్షన్ పడతాం. మళ్ళీ ఎట్లా వస్తాడు ఏమవుతావు, ఏ దారిలో ఏముంటావో తెలియదు, అట్లా టెన్షన్ తీసుకుంటారు. ఇంట్లో పలా మంది సోలు ఇంత 8 టైం వరకు బిజీ అయిపోతారు. ఇక అయిపోయింది. ఇన్ని కష్టాలు ఉన్నాయన్నమాట, చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకుకి ఇంట్లోకి బయటికి తీసుకొస్తారా పసుపు పెట్టినాక? తీసుకురారు, ఇంట్లోనే పెడతారా, చేతిలో కత్తి పెడతారు. అట్లాంటిది మేము పసుపు పెట్టుకొని పొలిమేర 3 తొవ్వలు దాటుకుంటా, అది పర్వతాలు జస్ట్ లంగోట్ చెడ్డే ఉంటది మా మీద. ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ అటాక్ అయితే అనుకుంటాను, ఒకసారి ఆలోచించాలి. అవన్నీ రిస్కులు తీసుకోవాలి, అమ్మవారు సేవ చేసుకోవాలి. నేనైతే ఛార్జ్ తీసుకుంటా, భక్తితో వేసేటోళ్ళు భక్తితో వేస్తారు, పైసలు తీసుకుంటే వాళ్ళు పైసలు తీసుకుంటారు, అంటే ఫ్రీగా వేసుకునే వాళ్ళు ఫ్రీగా వేస్తారు. వాళ్ళ ఉద్దేశం అది అట్లాంటిది. ఓకే, సో ఇంటర్వ్యూ అడగగానే ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేబీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, మీ ఇంటర్వ్యూలు చాలా బాగుంటాయి, మాకు మస్తు అనిపిస్తుంది. అంటే మోటివేషనల్ ఇంటర్వ్యూస్ ఉంటే ఎట్లా అంటే అరే యూత్ కి ఇది మోటివేట్ అవుతుంది, వీళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి నాకు జబర్దస్త్ అనిపిస్తుంది ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే ఇట్లాగే ఈ ఆషాఢ మాసంలో కూడా మీరు మంచిగా పుత్రాజనేషం వేసి మంచి హ్యాపీగా ఉండాలి, ఇట్లాగే ఎప్పటికీ హ్యాపీ ఉండాలి, అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి మా శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. సో ఫైనల్గా మీ ఫాలోవర్స్కి మీ ఫ్యాన్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ముందుగా మన శివన్నకు థ్యాంక్ యూ సో మచ్. శివన్న మంచి ఇంటర్వ్యూ తీసుకోండు. ఇంకొకటి మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. మా తరఫు నుంచి, మా పోతరాజ్ సంఘం తరఫు నుంచి, మా ఇంట్లో తరఫు నుంచి, మా శివన్న స్టూడియోస్ తరఫు నుంచి అందరికీ తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు. యూత్ ఎంజాయ్ చేయండి, బోనాల్ ఫెస్టివల్ ఎంజాయ్ చేయండి, మాత్రం ఎంజాయ్ చేయండి. కానీ లొల్లిలు, పంచాలు, కొట్లాటలు, పగలు పెట్టించుకొని అవన్నీ కొట్లాడి మన ఫెస్టివల్ కల్చర్ని పాడు చేయకండి. ఇది నేను హిందూ కల్చర్ని కాపాడాలి. అంతా మీరు హ్యాపీగా ఉంటే మీ ఇంట్లో హ్యాపీగా ఉంటారు. సేఫ్ సైడ్ గా మంచిగా బోనాలు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.